కంపల్సరీలీ అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్, లేకపోతే కనుక మీకు 60 out of 60 గెయిన్ చేసుకోవడం కష్టమవుతుంది. ఓకేనా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీని మీరు చాయిస్లో తీసుకోమాకండి. క్లాస్ వింటూ సైమల్టేనియస్లీ స్టడీ మెటీరియల్ని పక్కన పెట్టుకుని సార్ అన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నారా లేదా ఈ విధంగా చదవమాకండి. బికాస్ ఇక్కడ పర్పస్ మీ స్టడీ మెటీరియల్లో ఇచ్చిన పాయింట్స్ అన్నింటినీ కవర్ చేయడం కాదు, మీకు కాన్సెప్ట్ అర్థం అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం. వన్స్ మీకు కాన్సెప్ట్ ఇది అని తెలిసిపోతే మీరు ఏ స్టడీ మెటీరియల్లో చదువుకున్నా చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివే స్టూడెంట్ రియాక్షన్ని రాసేటప్పుడు ఒక పాయింట్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. రియాక్షన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ నేమ్డ్ రియాక్షన్ అది ఏ చాప్టర్లో వచ్చిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఏ రియాక్టెంట్స్ని తీసుకున్నారు, ఏ ప్రొడక్ట్స్ మీరు ఫామ్ చేస్తున్నారు, అండ్ అండర్ వాట్ కండిషన్స్, ఏ రియేజెంట్స్ని వాడడం వల్ల ఈ రియాక్టెంట్ ఈ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయిందో సహా మీకు కంప్లీట్లీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రియాక్టెంట్స్ని ఎలా రాయాలి, ఆ రియాక్షన్స్ నుంచి ప్రొడక్ట్స్ని ఎలా రాయాలి, ఇది మొత్తం కూడా క్లాస్ సెషన్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? కాబట్టి క్లాస్ని క్లియర్గా వినండి. ఇన్ బిట్వీన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి, నేను వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈరోజు క్లాస్ సెషన్లో సీనియర్ ఇంటర్ దట్ ఈస్ క్లాస్ 12 ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్లో సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఆల్సో ఫ్రమ్ ద ప్రీవియస్ పేపర్స్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్స్ ఈరోజు క్లాస్ సెషన్లో డిస్కస్ చేద్దాం. నా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ని మనం 2 సెషన్స్లో డిస్కస్ చేస్తాం. ఈ 2 సెషన్స్లో ఇవాళ ఫస్ట్ సెషన్లో సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్, మీకు యాక్చువల్లీ నేమ్డ్ రియాక్షన్స్ 8 మార్క్స్లో ఇచ్చినప్పుడు 4 నేమ్డ్ రియాక్షన్స్ ఇచ్చేసి టోటల్గా మీకు 8 మార్క్స్కి క్వశ్చన్ వస్తుంది. అంటే ఈచ్ నేమ్డ్ రియాక్షన్ మీకు 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. అలా 4 2s వేసుకుంటే 8 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నా ఫస్ట్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ పెద్దగా టచ్ చేయని స్టూడెంట్, దట్ ఈస్ చాయిస్లో చూసుకున్న స్టూడెంట్, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీని ఆబ్జెక్టివ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తారు తప్ప ఐపీ లెవెల్లో డిస్కషన్ జరగదు. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ మిస్ అయిపోవడం వల్ల సెకండ్ ఇయర్లో స్టూడెంట్కి ఆర్గానిక్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ సబ్జెక్ట్ కింద దాన్ని మళ్ళీ చాయిస్ కింద తీసుకుందాం అనుకుంటాడు. కానీ సెకండ్ ఇయర్లో మీకు చాయిస్ తీసుకోవడానికి కుదరదు. కాబట్టి కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్, బికాజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మీకు ప్రతి సెక్షన్లోనూ కూడా క్వశ్చన్ కనబడుతుంది. 8 మార్క్స్లో క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్లో 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తాయి, నెక్స్ట్ 2 మార్క్స్ దానిలో వచ్చేటప్పటికల్లా 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ రెండోది, మీరు దీని నుంచి మార్క్స్ని స్కోర్ చేసుకోవడం చాలా ఈజీ వెన్ కంపేర్ టు ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. దట్ ఈజ్ మీకున్న గ్రూప్స్ 15, 16, 17, 18 గ్రూప్స్ అండ్ దాంతోపాటు డిఎండ్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, 0 గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి మీకు మొత్తం కవర్ చేయడం కష్టం అవుతుంది. వేరే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఉన్నవే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దట్ టు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ నేమ్డ్ రియాక్షన్స్, కాబట్టి వాటి ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు దీంట్లో వచ్చే రిపీటెడ్ నేమ్డ్ రియాక్షన్స్ని సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నా ఇక్కడ స్టూడెంట్కి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మీరు సైమల్టేనియస్లీ ఆన్లైన్లో దట్ ఈజ్ యూట్యూబ్లో క్లాస్ వింటూ మెటీరియల్లో చదవమాకండి. ఫస్ట్ యూట్యూబ్లో క్లాస్ కంప్లీట్లీ వినండి. క్లాస్ వింటూ సైమల్టేనియస్లీ స్టడీ మెటీరియల్ని పక్కన పెట్టుకుని సార్ అన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నారా లేదా ఈ విధంగా చదవమాకండి. బికాస్ ఇక్కడ పర్పస్ మీ స్టడీ మెటీరియల్లో ఇచ్చిన పాయింట్స్ అన్నింటినీ కవర్ చేయడం కాదు, మీకు కాన్సెప్ట్ అర్థం అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం. వన్స్ మీకు కాన్సెప్ట్ ఇది అని తెలిసిపోతే మీరు ఏ స్టడీ మెటీరియల్లో చదువుకున్నా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి ముందు స్టడీ మెటీరియల్ని పక్కన పెట్టేసి కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోండి. తర్వాత ఏ స్టడీ మెటీరియల్ ఉంటే దానిలో చదవండి. తర్వాత దాన్ని మీరు అటెంప్ట్ చేసుకుంటే మీకే తెలుస్తుంది క్వశ్చన్ ఎంత క్లియర్గా రాయగలుగుతున్నారు. ఓకేనా? నా క్లాస్ సెషన్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఈరోజు సెషన్లో సమ్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ నేమ్డ్ రియాక్షన్స్లో నేను 3 క్వశ్చన్స్ని కవర్ చేశాను. అండ్ దీన్ని మనం 2 సెషన్స్లో చెప్తున్నాం. ఇది ఫస్ట్ సెషన్, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా సెకండ్ సెషన్లో వస్తాయి ఫర్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓన్లీ. ఓకేనా? ఈరోజు ఫస్ట్ సెషన్ని చూద్దాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నేమ్డ్ రియాక్షన్స్, దట్ ఈజ్
నేమ్డ్ రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు విత్ అన్ ఎగ్జాంపుల్. అంటే ప్రతిదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ నేమ్డ్ రియాక్షన్ చెప్పండి, దానికి ఒక ఎగ్జాంపుల్ రాయండి. అండ్ దీంట్లో మీరు రియాక్షన్ని డైరెక్ట్లీ రియాక్షన్ రాయకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్లో ఆ రియాక్టెంట్స్లో ఎవరు రియాక్ట్ అవుతున్నారు, ఏ కండిషన్లో రియాక్ట్ అవుతున్నారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో చెప్పాలి. ఓకేనా? అండ్ దీన్ని కూడా మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. రియాక్షన్ని బట్టి కంటెంట్ ఎలా రాయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని చదువుకుంటూ రియాక్షన్స్ని ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నో ఈ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మిమ్మల్ని 4 రియాక్షన్స్ అడిగాడు. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి వుడ్స్ ఫిటిక్ రియాక్షన్, సెకండ్ వన్ కార్బైల్ అమైన్ రియాక్షన్, రీమన్ టీమన్ రియాక్షన్, అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి డీకార్బాక్సిలేషన్ రియాక్షన్. ఓకేనా? ఈ 4 రియాక్షన్స్ ఏ చాప్టర్లో వస్తాయో చూసుకుంటే వుడ్స్ ఫిటిక్స్ రియాక్షన్ దట్ ఈస్ ఆల్కైల్ హ్యాలైడ్స్ చాప్టర్లో, దట్ ఈస్ హాలో ఆల్కైన్స్ ఎరైల్ హ్యాలైడ్స్ అనే చాప్టర్లో ఫస్ట్ రియాక్షన్ వస్తుంది. కార్బైల్ అమైన్ అండ్ రియాక్షన్ ఎమైన్స్ చాప్టర్ దట్ ఈస్ నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్లో వస్తుంది. రీమన్ టీమన్ రియాక్షన్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ ఫీనాల్స్, కాబట్టి ఆల్కహాల్స్ అండ్ ఫీనాల్స్ అనే చాప్టర్లో ఈ రియాక్షన్ వస్తుంది. లాస్ట్ వన్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్, దిట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ రియాక్షన్ ఇన్ ద కార్బాక్సిలిక్ యాసిడ్స్ చాప్టర్లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్స్లోది, సెకండ్ వన్ నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లోది, మూడోది ఫీనాల్స్లోది, నాలుగోది కార్బాక్సిలిక్ యాసిడ్స్లోది. ఓకేనా? నౌ వన్ బై వన్ రియాక్షన్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నౌ ఫస్ట్ రియాక్షన్ దట్ ఈస్ వుడ్స్ ఫిటిక్స్ రియాక్షన్. నౌ రియాక్షన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి. యాక్చువల్లీ దీంట్లో 2 రియాక్షన్స్ని కలిపి ఈ నేమ్డ్ రియాక్షన్ తయారైంది. దట్ ఈస్ ఒకటి వుడ్స్ రియాక్షన్, రెండోది ఫిటిక్స్ రియాక్షన్. నౌ వుడ్స్ రియాక్షన్ అంటే ఏంటి? మీరు 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నప్పుడు దిస్ ఆల్కైల్ హ్యాలైడ్స్ 2 moles ఆఫ్ సోడియంతో రియాక్ట్ అయింది ఏ రియేజెంట్ ప్లేస్లో? ఇన్ డైఇథైల్ ఈథర్, దట్ ఈస్ డ్రై ఈథర్ సాల్వెంట్గా తీసుకొని ఈ రియాక్షన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు. నౌ ఇందులో ఈ 2 హ్యాలైడ్స్ సోడియంతో పాటు ఎలిమినేట్ అయిపోయి మీకు కరస్పాండింగ్ ఆల్కేన్ ఫామ్ అవుతుంది ప్లస్ NaX, దట్ ఈస్ సోడియం హ్యాలైడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలా ఆల్కేన్స్ని తయారు చేసుకుంటే ఆ రియాక్షన్ని మనం వుడ్స్ రియాక్షన్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఆల్కైల్ హ్యాలైడ్స్లో వస్తుంది. వేరాస్ ఫిటిక్స్ రియాక్షన్ కనుక తీసుకున్నట్టయితే ఆల్కైల్ హ్యాలైడ్స్ కాస్త ఎరైల్ హ్యాలైడ్స్తో రీప్లేస్ చేయబడింది అనుకోండి. సపోజ్ నేను క్లోరోబెంజిన్ని తీసుకుంటున్నాను, దట్ ఈస్ 2 moles ఆఫ్ క్లోరోబెంజిన్ విత్ 2 moles ఆఫ్ సోడియం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సేమ్ సాల్వెంట్. నా రియాక్షన్ని మీరు మార్పు చూసుకున్నట్టయితే ఆల్కైల్ హ్యాలైడ్స్లో జరిగే రియాక్షన్ని వుడ్స్ రియాక్షన్ అంటే, ఎరైల్ హ్యాలైడ్స్లో జరిగే రియాక్షన్ని ఫిటిక్స్ రియాక్షన్ అంటాం. దీనిలో కూడా సేమ్ జరుగుతుంది. దట్ ఈస్ దీస్ 2 హాలోజన్స్ సోడియంతో పాటు బయటికి వెళ్ళిపోయి డైఫినైల్ ఫార్మేషన్ జరుగుతుంది మీకు. దట్ ఈస్ 2 బెంజీన్స్ రింగ్స్ డైరెక్ట్లీ ఒకదాంతో ఒకటి అటాచ్ అయిపోతాయి ప్లస్ 2 NaCl బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? నో ఎరైల్ హ్యాలైడ్స్లో జరిగితే ఈ రియాక్షన్ని మీరు ఫిటిక్స్ రియాక్షన్ అంటారు. ఓకేనా? కాబట్టి వుడ్స్ రియాక్షన్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్లో జరిగేది, వేరాస్ ఫిటిక్స్ రియాక్షన్ అంటే ఎరైల్ హ్యాలైడ్స్లో జరిగేది. నో మిమ్మల్ని అడిగింది 2 రియాక్షన్స్ కూడా కాదు, ఈ రెండింటిని కలిపి వుడ్స్ ఫిటిక్స్ రియాక్షన్ అన్నాడు. అంటే ఏం చేస్తారు? ఇందులో 1 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోండి, 1 mole ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సోడియం తీసుకుంటే మిక్స్చర్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం వుడ్స్ ఫిటిక్స్ రియాక్షన్ అంటాం. నౌ రియాక్షన్ చూడండి. ఫస్ట్ వన్ ఆరోమాటిక్ తీసుకోవాలి, కాబట్టి ఎరైల్ హ్యాలైడ్ ఎవరిని తీసుకున్నారు? క్లోరోబెంజిన్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఆల్కైల్ హ్యాలైడ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ Cl or any alkyl group along with 2 moles of sodium in dry ether. So dry ether ni solvent కింద తీసుకొని 1 mole of aryl halide and 1 mole of alkyl halides when treated with 2 moles of sodium. దీంట్లో
సోడియం క్లోరైడ్ 2 మోల్స్ బయటికి వెళ్ళిపోతే ఈ ఆల్కైల్ గ్రూప్ బెంజిన్ రింగ్ కి డైరెక్ట్లీ అటాచ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ మీకు ప్రొడ్యూస్ అయ్యేది ఆల్కైల్ బెంజీన్స్ తయారవుతాయి ప్లస్ 2 మోల్స్ ఆఫ్ NaCl బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, బేసిక్ రియాక్షన్ అర్థమైనట్టేనా? కాబట్టి వుడ్స్ ఫిట్టింగ్స్ రియాక్షన్ అంటే వుడ్స్ రియాక్షన్ కోసం ఒక ఆల్కైల్ హ్యాలైడ్స్, ఫిట్టింగ్స్ రియాక్షన్ కోసం ఒక ఎరైల్ హ్యాలైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం అండ్ డ్రై ఈథర్ సాల్వెంట్ లో రియాక్ట్ అయితే ఆల్కైల్ బెంజీన్స్ ని కనుక మీకు తయారు చేసినట్టయితే సచ్ ఏ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ వుడ్స్ ఫిట్టింగ్ రియాక్షన్. దీన్ని మీరు వర్డ్స్ లో రాయండి. నౌ మీకు రియాక్షన్ ప్రతిదానికి కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్పమన్నాడు కాబట్టి దీని ఎగ్జాంపుల్ని కూడా డిస్కస్ చేద్దాం. నౌ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ ఎరైల్ హ్యాలైడ్స్ లో క్లోరోబెంజిన్ ని తీసుకున్నారు కాబట్టి దాన్నే తీసుకుందాం. దట్ ఈస్ క్లోరోబెంజిన్ విత్ 2 మోల్స్ ఆఫ్ సోడియం ప్లస్ ఆల్కైల్ హ్యాలైడ్ ప్లేస్ లో మిథైల్ క్లోరైడ్ ని తీసుకుంటున్నా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. సో ఇక్కడ ఏం చేస్తారు, దీని నుంచి ఒక క్లోరిన్ ని దీని నుంచి ఒక క్లోరిన్ ని అలాంగ్ విత్ ద 2 మోల్స్ ఆఫ్ సోడియం యాజ్ NaCl రిమూవ్ చేసేయండి. దెన్ ఈ మిథైల్ గ్రూప్ డైరెక్ట్లీ వచ్చి బెంజీన్ రింగ్ కి అటాచ్ అయిపోతుంది. కాబట్టి బెంజీన్ రింగ్ కి మిథైల్ గ్రూప్ డైరెక్ట్లీ అటాచ్ అయింది ప్లస్ 2 మోల్స్ ఆఫ్ NaCl బయటికి రిమూవ్ అయిపోయింది. నౌ దీన్నే మనం మిథైల్ బెంజీన్ అంటారు లేదా దీని యొక్క కామన్ నేమ్ ఇట్ ఈస్ టౌలీన్. హెన్స్ రియాక్షన్ వచ్చేటప్పటికల్లా క్లోరోబెంజీన్ when treated with methyl chloride with 2 moles of sodium in a dry ether produces methyl benzene or toluene and this reaction is known as Woods fittings reaction అవుతుంది. ఓకేనా ఓకేనా నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ కార్బైల్ అమీన్ రియాక్షన్. ఎక్కడ వస్తుంది మీకు నైట్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్ లో మీరు చాలా గ్రూప్స్ గురించి చదువుకుంటారు, అమైన్స్, అమైడ్స్ అండ్ సైనైడ్స్ వీటన్నిటి గురించి. దాంట్లో ఎమైన్స్ దానిలో ఈ రియాక్షన్ వస్తుంది. నౌ కార్బైల్ అమైన్ రియాక్షన్లో జరిగేది ఏంటి అంటే దీంట్లో మెయిన్లీ ప్రైమరీ ఎమైన్స్ మాత్రమే, దట్ ఈస్ నైట్రోజన్ మీద 2 హైడ్రోజన్స్ ఉండడం అనేది కంపల్సరీ. కాబట్టి ప్రైమరీ అమైన్స్ విత్ క్లోరోఫామ్ CHCl3 ఇన్ ఆల్కహాలిక్ KOH తో రియాక్ట్ అయినప్పుడు మీకు కరస్పాండింగ్ ఐసోసైనైడ్స్ ఫార్మేషన్ జరుగుతాయి. ఓకేనా, ఈ రియాక్షన్నే కార్బైల్ అమైన్ రియాక్షన్ అంటారు. కార్బైల్ అమైన్ రియాక్షన్ బేసిక్ రియాక్షన్ జరిగేది వెన్ primary amines treated with chloroform, that is nothing but CHCl3 in the presence of alcoholic KOH produces corresponding primary amines కాస్త changes into isocyanide కిందకి మారిపోతాయి. హెన్స్ ఈ రియాక్షన్ నే మనం కరస్పాండింగ్ కార్బైల్ అమైన్ రియాక్షన్స్ అంటారు. దీంట్లో 3 moles ఆఫ్ KCl యాజ్ ఏ బై ప్రోడక్ట్ కింద బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, నౌ మనం ప్రైమరీ అమైన్స్లో ఎవరెవరిని తీసుకోవచ్చు, మిథైల్ అమైన్ని తీసుకోవచ్చు, అలాగే ఎనిలిన్ని తీసుకోవచ్చు. దట్ ఈస్ ఒకటి యాలిఫాటిక్, రెండోది ఆరోమాటిక్ తీసుకొని బోత్ రెండింటికి కూడా రియాక్షన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రైమరీ అమైన్ CH3NH2, that is nothing but methyl amine when treated with CH3L3 chloroform in alcoholic KOH రియాక్షన్ చేసినట్టయితే నౌ ఇందులో ఉన్న ఈ గ్రూప్ కాస్త చేంజెస్ ఇంటూ ఐసోసైనైడ్ గ్రూప్ కిందకి మారిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ CH3NC, దట్ ఈస్ నథింగ్ బట్ CN ఉంటే సైనైడ్ గ్రూప్ అంటారు. అదే డైరెక్ట్లీ నైట్రోజన్ ద్వారా కనుక లింక్ చేసినట్టయితే వాటిని ఐసోసైనైడ్స్ అంటారు. ప్లస్ 3 moles ఆఫ్ KCl మీకు బయటికి వెళ్ళిపోతుంది. నౌ దీని యొక్క పేరు MIC, దట్ ఈస్ నథింగ్ బట్
మిథైల్ ఐసోసైనైడ్. మీకు గుర్తున్నట్టయితే భోపాల్ గ్యాస్ ట్రాజడీలో రిలీజ్ అయిన గ్యాస్ ఇట్ ఈజ్ MIC, మిక్ గ్యాస్, మిథైల్ ఐసోసైనైడ్. దానివల్లే వేల మంది తమ యొక్క ప్రాణాలను కోల్పోయారు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాయిజనస్ గ్యాస్. సఫోకేటింగ్ వల్ల ఊపిరాడక చచ్చిపోతారు. కార్బైల్ అమైన్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు మిథైల్ అమైన్ కనుక తీసుకున్నట్టయితే అది క్లోరోఫామ్ ఆల్కహాలిక్ KOH తో రియాక్ట్ చేసినప్పుడు మీకు ప్రొడ్యూస్ చేసేది మిథైల్ ఐసోసైనైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఆరోమాటిక్ తీసుకుందాం. ఆరోమాటిక్ అంటే ఎవరిని తీసుకుంటారు? బెంజీన్ రింగ్ మీద NH2 గ్రూప్ ఉంటే దాన్నే మనం ఎనిలీన్ అంటాం. రియాక్టెంట్స్ సేమ్, దట్ ఈస్ క్లోరోఫామ్ ప్లస్ ఆల్కహాలిక్ KOH ప్రొడ్యూసెస్ బెంజీన్ రింగ్ మీద ఉన్న NH2 గ్రూప్ కాస్త ఐసోసైనైడ్ గ్రూప్ కిందకి మారిపోతుంది. ప్లస్ 3 moles ఆఫ్ KCl యాజ్ ఏ బై ప్రొడక్ట్ బయటికి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బెంజీన్ ఐసోసైనైడ్. సో ఐసోసైనైడ్స్ ఫార్మేషన్కి ప్రైమరీ అమైన్స్ని తీసుకున్నప్పుడు వెన్ దే ఆర్ ట్రీటెడ్ విత్ క్లోరోఫామ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH కరస్పాండింగ్ మీకు ఐసోసైనైడ్స్ ఫార్మేషన్ జరుగుతాయి. అండ్ ఈ రియాక్షన్నే మనం కార్బైల్ అమైన్ రియాక్షన్ అంటాం. ఓకేనా? బికాజ్ రియాక్షన్కి పేరు ఎలా వచ్చిందంటే ఇందులో అమైన్ గ్రూప్ దట్ ఈస్ నథింగ్ బట్ మీరు తీసుకునే ప్రైమరీ అమైన్ నుంచి కార్బైల్ గ్రూప్ దట్ ఈస్ నథింగ్ బట్ ఐసోసైనైడ్ గ్రూప్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి రియాక్షన్ పేరు కార్బైల్ అమైన్ రియాక్షన్ అయింది. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. నౌ నెక్స్ట్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ రీమర్-టీమన్ రియాక్షన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రియాక్షన్ ఇన్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ చాప్టర్లో వస్తుంది. అండ్ ఇందులో మీకు ఆల్కహాల్స్ పార్టిసిపేట్ చేయవు, ఓన్లీ ఆరోమాటిక్ ఆల్కహాల్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫినాల్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. నౌ రియాక్షన్ చూసుకున్నట్టయితే ఈ రియాక్షన్కి మీరు ఇంతకుముందు నేర్చుకున్న కార్బైల్ అమైన్ రియాక్షన్కి రిలేషన్ ఉంటుంది చూడండి. దీంట్లో మీరు ఫీనాల్స్ని తీసుకుంటారు. దే మే బి నార్మల్ ఫీనాల్స్ అవ్వచ్చు లేదా సబ్స్టిట్యూటెడ్ ఫీనాల్స్ అవ్వచ్చు. నెక్స్ట్ CHCl3 ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ దట్ ఈస్ నథింగ్ బట్ కార్బైల్ అమైన్ రియాక్షన్లో కూడా మీరు తీసుకున్న రియాక్టెంట్స్ ఇవేగా. కాకపోతే అక్కడ ప్రైమరీ అమైన్స్తో ట్రీట్ చేస్తే ఇక్కడ ఫీనాల్స్తో ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి రియాక్షన్స్ చదివేటప్పుడు మీరు రిలేషన్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ చదవండి సో దట్ మీకు రియాక్షన్స్ గుర్తుంటాయి. ఓకేనా? నౌ రీమన్-టీమన్ రియాక్షన్ చూసుకున్నట్టయితే ఫీనాల్స్ క్లోరోఫామ్తో రియాక్ట్ అయింది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ that is nothing but concentrated sodium hydroxide or potassium hydroxide. You can take any base. దాంతో ట్రీట్ చేసినప్పుడు ఫాలోడ్ బై హీటింగ్ మీకు ఇక్కడ 2 ప్రొడక్ట్స్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. సో ఫీనాల్ మీద ఉన్న OH గ్రూప్ అలాగే ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నా ఒక దానిలో ఆర్థో పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ అటాచ్ అయితే ఒకదానికి పారా పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ అటాచ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆల్డిహైడ్ గ్రూప్ కనుక అటాచ్ అయినట్టయితే దాన్నే ఫార్మైలేషన్ అంటారు. అంటే రీమన్-టీమన్ రియాక్షన్లో జరిగేది ఏంటి? ఫీనాల్స్కి ఒక ప్రొడక్ట్లో ఆర్థో ప్లేస్లో ఫార్మైలేషన్ జరిగితే ఒక దానిలో పారా పొజిషన్లో మీకు ఫార్మైలేషన్ జరుగుతుంది. కాబట్టి ఆర్థో ఫార్మైల్ ఫీనాల్, పారా ఫార్మైల్ ఫీనాల్ ఫార్మేషన్ జరుగుతుంది. వీటికే మీకు IUPAC నామన్క్లేచర్ కనుక రాసినట్టయితే ఇందులో CHO వచ్చేది మెయిన్ గ్రూప్ కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. దాన్నే మీరు బెంజాల్డిహైడ్ అంటారు. బెంజాల్డిహైడ్కి ఆర్థో పొజిషన్లో హైడ్రాక్సీ గ్రూప్ ఉంటే దీంట్లో మీకు పారా పొజిషన్లో ఉంది. అందువల్ల దీన్ని ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అంటారు. ఆటోమేటికల్లీ దీని పేరు ఏమవ్వాలి? పారాహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. సో రీమన్-టీమన్ రియాక్షన్లో మీకు 2 ప్రొడక్ట్స్ వస్తాయి. ఒకటి
ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, రెండోది పారా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. దీంట్లో రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీలో ఫార్మేషన్ అవుతాయి. కాకపోతే మీకు ఆర్థో ప్రోడక్ట్ విల్ బి ద మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, పారా ప్రోడక్ట్ విల్ బి ద మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. బికాస్ రీజన్ వచ్చేటప్పటికల్లా ఆర్థో దానిలో పక్కనున్న ఆల్ఫా పొజిషన్కి దీనికి మధ్యలో ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల మాలిక్యూల్ స్టేబుల్ అవుతుంది. దట్ ఈజ్ వై అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫామ్ అవుతుంది. కాబట్టి దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్కి కామన్ నేమ్ కూడా ఉంది. దట్ ఈజ్ నథింగ్ బట్ సాలిసిలాల్డిహైడ్. అంటే మీరు రిమన్ టిమన్ రియాక్షన్లో ప్రొడక్ట్స్ రాసేటప్పుడు ఒకటి సాలిసిలాల్డిహైడ్ ఫార్మేషన్ జరిగితే రెండోది పారాహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఫార్మేషన్ జరుగుతుందని రాసినా కూడా కరెక్టే అవుతుంది. ఓకేనా? సో ఇలా రిమన్ టిమన్ రియాక్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రియాక్షన్ అండ్ ఇది ఫీనాల్స్ చాప్టర్లో వస్తుంది. జరిగేది ఏంటంటే ఫీనాల్స్ క్లోరోఫామ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ బేస్తో ట్రీట్ చేసినప్పుడు ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అండ్ పారాహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అనే టూ ప్రొడక్ట్స్ని ఫార్మేషన్ చేస్తాయి. దాన్నే మనం రిమన్ టిమన్ రియాక్షన్ అని పిలుస్తాం. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్. మీకు రియాక్షన్ ఏం రాయాలో రియాక్షన్ యొక్క పేరే చెప్పేస్తుంది చూడండి. కార్బాక్సిలేషన్ అంటే ఏంటి? CO2ని యాడ్ చేస్తే దాన్ని కార్బాక్సిలేషన్ అంటారు. దానికి ఎదర మీకు డి యాడ్ చేశారంటే అదే CO2ని రిమూవ్ చేస్తున్నారు. కాబట్టి ఒక సబ్స్టెన్స్ నుంచి CO2ని ఎలిమినేట్ చేస్తే అటువంటి రియాక్షన్స్ని మనం డీకార్బాక్సిలేషన్ అంటాం. ఓకేనా? నౌ మనకున్న ఫంక్షనల్ గ్రూప్స్లో CO2 ప్రజెంట్ అయి ఉండే గ్రూప్స్ ఎవరు? కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా? సో సింపుల్ రియాక్షన్, కార్బాక్సిలిక్ యాసిడ్స్లో నుంచి CO2ని కనుక మీరు ఎలిమినేట్ చేస్తే సచ్ రియాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్స్ కిందకు వస్తాయి. సో బేసిక్ రియాక్షన్ చూసుకున్నట్టయితే RCOOH దట్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, లేదా RCOONA దట్ ఈస్ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. మీరు డైరెక్ట్లీ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకున్నా లేదా కార్బాక్సిలిక్ యాసిడ్స్ని తీసుకున్నా దీన్ని హీట్ చేశారు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ NaOH ప్లస్ CaO. దాన్నే మనం ఇక్కడ CaO అంటే క్విక్ లైమ్, నెక్స్ట్ NaOH అంటే సోడా యాష్ అంటాం. రెండింటినీ కలిపి దీని పేరు ఇట్ ఈస్ సోడా లైమ్. ఓకేనా? సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ వెన్ హీటెడ్ విత్ సోడా లైమ్ ప్రొడ్యూసెస్ RH. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కేన్స్ తయారవుతాయి విత్ ద రిమూవల్ ఆఫ్ CO2 యాజ్ Na2CO3. అంటే కార్బన్ డైఆక్సైడ్ యాజ్ సోడియం కార్బోనేట్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఓకేనా? అలా కార్బాక్సిలిక్ యాసిడ్స్ని సోడా లైమ్తో హీట్ చేసినప్పుడు ఆల్కేన్స్ ఫార్మేషన్ కనుక జరిగినట్టయితే అటువంటి రియాక్షన్ని మనం డీకార్బాక్సిలేషన్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా? బేసిక్ రియాక్షన్ అర్థమైనట్టయితే దీనికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అర్థం చూడండి. ఏదైనా కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోండి, దట్ ఈస్ CH3COOH. దట్ ఈస్ నథింగ్ బట్ ఎసిటిక్ యాసిడ్ ఆర్ CH3COONA. that is sodium salt of acetic acid. This when heated with soda lime NaOH plus CaO ఏం జరగాలి? దీంట్లో నుంచి కరస్పాండింగ్లీ CO2 ఎలిమినేట్ అయిపోవాలి. నా CO2 ఎలిమినేట్ అయిపోతే ఈ హైడ్రోజన్ డైరెక్ట్లీ వచ్చి దీనికి అటాచ్ అవుతుంది. కాబట్టి మీకు ఫార్మేషన్ జరిగేది CH4 దట్ ఈస్ మీథేన్, ఆల్కేన్ తయారైంది. దాంతోపాటు దాంట్లో ఉన్న CO2 కాస్త Na2CO3 ఫామ్లో ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా? ఇలా ఇథనోయిక్ యాసిడ్ లేదా సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ అంటే దాని యొక్క ఐయుపాక్ నేమ్. ఓకేనా? అదే మీరు కామన్ నేమ్ వాడారనుకోండి ఎసిటిక్ యాసిడ్ లేదా సోడియం సాల్ట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ వెన్ హీటెడ్ విత్ సోడా లైమ్. దట్ ఈస్ నథింగ్ బట్ NaOH ప్లస్ CaOతో హీట్ చేసినట్టయితే దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ Na2CO3 సోడియం కార్బోనేట్ ఫామ్లో ఎలిమినేట్ అయిపోయి మీకు కరస్పాండింగ్ ఆల్కేన్, కాబట్టి ఇక్కడ మీకు ప్రొడ్యూస్ అయిన ఆల్కేన్ మీథేన్ తయారైంది. ఈ ప్రాసెస్నే మనం
డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అంటాం. అండ్ ఈ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ మీకు ఫస్ట్ ఇయర్లో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ఆల్కేన్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారో ఆ ప్రొసీజర్లో వస్తుంది. ఓకేనా? సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈస్ నథింగ్ బట్ 8 మార్క్స్లో 4 నేమ్డ్ రియాక్షన్స్ ఇచ్చాడు. ఆ 4 నేమ్డ్ రియాక్షన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫస్ట్ వన్ వుడ్స్ ఫిటిగ్ రియాక్షన్, దట్ ఈస్ వుడ్స్ రియాక్షన్ ప్లస్ ఫిటిజ్ రియాక్షన్ కలిపి జరుగుతుంది. ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ ఆల్కైల్ హాలైడ్స్తో రియాక్ట్ అయ్యి ఆల్కైల్ బెంజిన్స్ని కనుక తయారు చేసినట్టయితే దాన్నే వుడ్స్ ఫిట్టింగ్స్ రియాక్షన్ అంటాం. సెకండ్ రియాక్షన్ కార్బైల్ అమైన్ రియాక్షన్. కార్బైల్ అమైన్ రియాక్షన్లో ఏం జరిగింది? ప్రైమరీ అమైన్స్, దట్ ఈస్ ఆలిఫాటిక్ కానీ ఆరోమాటిక్ కానీ ప్రైమరీ అమైన్స్ తీసుకున్నప్పుడు అవి క్లోరోఫామ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ బేస్ని కనుక ట్రీట్ చేసినట్టయితే మీకు కరస్పాండింగ్లీ ఐసోసైనేట్స్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. దాన్నే మనం కార్బైల్ అమైన్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ మూడోది రీమన్ టీమన్ రియాక్షన్. ఫీనాల్స్ క్లోరోఫామ్ కాన్సన్ట్రేటెడ్ బేస్తో ట్రీట్ చేస్తే మీకు 2 ప్రొడక్ట్స్ వస్తాయి. దట్ ఈస్ బై ఫార్మైలేషన్ ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ బీటా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఫార్మేషన్ జరిగినట్టయితే దాన్నే మనం రీమన్ టీమన్ రియాక్షన్ అంటాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి డీకార్బాక్సిలేషన్ రియాక్షన్స్, దట్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానీ లేదా సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానీ సోడా లైన్తో హీట్ చేసినప్పుడు దానిలో CO2ని Na2CO3 ఫామ్లో లాస్ అయిపోయి కరస్పాండింగ్ ఆల్కెన్స్ని తయారు చేసినట్టయితే దాన్నే మనం డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా? నో ఇలా ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎవరు రియాక్ట్ అవుతున్నారు, ఏ కండిషన్స్లో రియాక్ట్ అవుతున్నారు, ఎవరిని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇలా ప్రతి ఆర్గానిక్ రియాక్షన్ని నేర్చుకున్నట్టయితే మీకు రియాక్షన్ గుర్తుంటుంది, రేపు ఎగ్జామ్లో ప్రాపర్లీ రిప్రజెంట్ కూడా చేస్తారు. నా ఈ 4 నేమ్డ్ రియాక్షన్స్ ని ఈచ్ వన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఈ రోజు సెషన్ లో ఉన్న 4 నేమ్డ్ రియాక్షన్స్, ఒకటి విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్, దట్ ఈస్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ చాప్టర్ లో మీకు సబ్ బ్రాంచ్ లో ఈథర్స్ అనే చాప్టర్ వస్తుంది. దాంట్లో ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్ లో వస్తుంది. సెకండ్ వన్ ఆల్డహాల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డహాల్ కండెన్సేషన్, క్యానిజారోస్ రియాక్షన్. ఇవి 3 కూడా మీకు సెకండ్ ఇయర్ లో ఒకే చాప్టర్ లో వస్తాయి. దట్ ఈస్ కార్బోనైల్ కాంపౌండ్స్ లో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ లో వస్తాయి ఇవన్నీ కూడా. ఓకేనా? దాంట్లో మెయిన్ 3 రియాక్షన్స్, ఆల్డహాల్ కండెన్సేషన్ అండ్ దాని యొక్క 2 అప్లికేషన్స్, దట్ ఈస్ క్రాస్ ఆల్డహాల్ కండెన్సేషన్ ఒకటి, క్యానిజారోస్ రియాక్షన్ ఒకటి అడుగుతున్నాడు. ఇన్ డీటెయిల్ రియాక్షన్ యొక్క స్కెలిటల్ రియాక్షన్ ఎలా రాయాలి అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్ ఎలా రాయాలి కంప్లీట్లీ మనం ఈరోజు క్లాస్ సెషన్ లో చూద్దాం. ఓకేనా? దీంట్లో ఫస్ట్ రియాక్షన్ చూడండి, దట్ ఈస్ విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్. దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్ లో మీకు ఈ రియాక్షన్ పనికి వస్తుంది. ఈథర్స్ ని మీరు చాలా టైప్స్ లో ప్రిపేర్ చేయొచ్చు. దానిలో వన్ ఆఫ్ ద మెయిన్ రియాక్షన్ వచ్చేటప్పటికల్లా సోడియం సాల్ట్ ఆఫ్ ఆల్కాక్సైడ్స్ ని, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కహాల్స్ మెటల్స్ తో, దట్ ఈస్ సోడియం పొటాషియం తో కనుక రియాక్ట్ అయినట్టయితే మీకు సోడియం సాల్ట్ ఆఫ్ ఆల్కాక్సైడ్, పొటాషియం సాల్ట్ ఆఫ్ ఆల్కాక్సైడ్ వీటిల్ని ప్రిపేర్ చేస్తాయి. వీటిల్ని ఆల్కైల్ హ్యాలైడ్ తో ట్రీట్ చేసినప్పుడు మీకు ఈథర్స్ ఫార్మేషన్ జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మీరు స్కెలిటల్ రియాక్షన్ ని తీసుకున్నట్టయితే ఎనీ ఆల్కైల్ హ్యాలైడ్ when reacts with R-O, ఈ పార్ట్ మీకు ఆల్కహాల్ నుంచి వస్తుంది, మైనస్ Na+, దీన్నే మనం సోడియం ఆల్కాక్సైడ్ అంటాం. వెన్ ఈ ఇద్దరిని కనుక ట్రీట్ చేసినట్టయితే ఇందులో ఉన్న సోడియం దీంట్లో ఉన్న హాలోజన్ తో యాజ్ NaX, దట్ ఈస్ నథింగ్ బట్ సోడియం హాలైడ్ బయటకు వెళ్ళిపోతుంది. R-O డైరెక్ట్లీ ఈ ఆల్కైల్ గ్రూప్ తో లింక్ అయ్యి R-OR ప్లస్ NaX రిమూవ్ అయిపోయింది. నౌ 2 కార్బన్స్ మధ్యలో హెటెరో ఆటమ్ ఆక్సిజన్ తో లింక్ అయినట్టయితే మనం వాటిల్ని ఈథర్స్ అంటాం. కాబట్టి alkyl halides when treated with sodium or potassium alkoxides prepares ethers with the removal of sodium halide. దీన్నే మనం విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ అంటాం. దీంట్లో స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు యూజ్ చేసే ఆల్కైల్ హాలైడ్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి ఏ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అయి ఉండాలి. వేరే సెకండరీ టెర్షరీ కనుక యూజ్ చేసినట్టయితే డ్యూ టు స్టీరిక్ ఫ్యాక్టర్స్ వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గిపోతుంది.
వేరాజ్ మీరు యూజ్ చేసే ఆల్కాక్సైడ్ ఎనీ లార్జర్ గ్రూప్ ని తీసుకోవచ్చు, బికాస్ ఇది దీని మీదకి అటాక్ అవుతుంది కాబట్టి అటాక్ అయ్యే గ్రూప్ ఎప్పుడు కూడా చిన్నదే ఉండాలి. దేని మీద అయితే అటాక్ జరుగుతుందో ఆ గ్రూప్ బల్కీ గ్రూప్ అయినా ప్రాబ్లం లేదు. దాన్ని బట్టే ఎగ్జాంపుల్ రాదు. దట్ ఈస్ ఫస్ట్ ది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నట్టయితే CH3Cl అంటే ఏంటి, మిథైల్ క్లోరైడ్ ని తీసుకున్నాం. దాన్ని ఆల్కాక్సైడ్ దట్ ఈస్ C2H5O ఇథైల్ ఆల్కహాల్ నుంచి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఇథాక్సైడ్. అండ్ కరస్పాండింగ్ సోడియంతో తీసుకుంటే దాన్నే సోడియం ఇథాక్సైడ్ అంటాం. సో మిథైల్ క్లోరైడ్ వెన్ ట్రీటెడ్ విత్ సోడియం ఇథాక్సైడ్ మీకు ప్రిపేర్ అయ్యే కాంపౌండ్ చూడండి, ఇక్కడ నుంచి సోడియం, ఇక్కడ నుంచి క్లోరిన్ బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి C2H5O ఇది ఈ మిథైల్ గ్రూప్ తో డైరెక్ట్లీ లింక్ అవుతుంది కాబట్టి CH3 ప్లస్ NaCl బయటికి వెళ్ళిపోతుంది యాజ్ ఏ బై ప్రోడక్ట్. నో కరస్పాండింగ్ ఈథర్ ని కనుక తీసుకున్నట్టయితే మీకు ఆక్సిజన్ కి ఒక పక్కన ఇథైల్ గ్రూప్ ఉంది, ఒక పక్కన మిథైల్ గ్రూప్ ఉంది. దీన్ని కామన్ నేమ్ రాయడము రావాలి, అలాగే ఐయుపాక్ నేమ్ రాయడం కూడా రావాలి. ముందు కామన్ నేమ్ చూద్దాం చూడండి. ఇందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇథైల్ ముందు వస్తుందా మిథైల్ ముందు వస్తుందా చూసుకోండి. ఇథైల్ లో ఈ అనేది ముందు వస్తుంది కాబట్టి ఈ కాంపౌండ్ పేరు ఇథైల్ మిథైల్ ఈథర్ అవుతుంది. దీన్నే దాని యొక్క కామన్ నేమ్ అంటాం. వేరే దాని యొక్క ఐయుపాక్ నేమ్ కనుక రాసినట్టయితే వీటికి మనం రాసేటప్పుడు ఐయుపాక్ నేమ్ లో యూజ్ చేయాల్సిన రూల్ దట్ ఈస్ ఆల్కాక్సీ ఆల్కేన్. దట్ ఈస్ ఒక పార్ట్ ఆక్సీ పార్ట్ ని బేర్ చేస్తే ఒక పార్ట్ ఆల్కేన్ పార్ట్ ని బేర్ చేస్తుంది. నౌ క్వశ్చన్ ఏంటంటే ఎవరిని ఆల్కాక్సీలో తీసుకోవాలి, ఎవరిని ఆల్కేన్ లో తీసుకోవాలి? ఇథైల్ ఈథర్స్ లో మీకు సిమెట్రికల్ ఈథర్స్ గనక ఉన్నట్టయితే, సిమెట్రికల్ ఈథర్స్ అంటే ఏంటి, లైక్ C2H5O C2H5. నౌ ఆక్సిజన్ కి రెండు పక్కల ఉన్న గ్రూప్స్ దట్ ఈస్ ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ కాబట్టి ఇక్కడ ఎవరిని ఆల్కాక్సీ తీసుకున్నా ఎవరిని ఆల్కైల్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. సపోజ్ నేను దీన్ని ఆల్కాక్సీ తీసుకుంటే ఈ కాంపౌండ్ యొక్క పేరు ఇథాక్సీ, రెండోది 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ అవుతుంది. ఈ రూల్ ఎప్పుడు ఫాలో అవ్వాలి? వెన్ సిమెట్రికల్ ఈథర్స్ దట్ ఈస్ ఆక్సిజన్ కి బోత్ సైడ్స్ ఉన్న ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ ఉన్నప్పుడు. వేరాస్ ఇలా డిస్సిమిలర్ ఈథర్స్ ఉన్నట్టయితే, అంటే ఒక పక్కన లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఒక పక్కన మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నప్పుడు లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నదేమో ఆల్కాక్సీ పార్ట్ లోను, వేరాస్ లార్జర్ నెంబర్ ఆఫ్ కార్బన్ చైన్ లెంత్ ఆఫ్ ద కార్బన్ చైన్ పెద్దది ఉన్నదేమో ఆల్కేన్ పార్ట్ లోను వెళ్తుంది. కాబట్టి దీంట్లో లెస్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ దీంట్లో ఉంది కాబట్టి కాంపౌండ్ పేరు మిథాక్సీ. అండ్ దీంట్లో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఈథేన్ అవుతుంది. సో దీని యొక్క ఐయుపాక్ నేమ్ మిథాక్సీ ఈథేన్, వేరాస్ కామన్ నేమ్ ఇథైల్ మిథైల్ ఈథర్. ఓకేనా? ఇలా విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ ఈథర్స్ యొక్క ప్రిపరేషన్ కి పనికొస్తుంది బై యూజింగ్ సోడియం ఆర్ పొటాషియం ఆల్కాక్సైడ్స్ ని ఆల్కైల్ హ్యాలైడ్స్ తో ట్రీట్ చేసినప్పుడు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఎప్పుడు కూడా ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అవ్వాలి. వేరాజ్ ఆల్కాక్సీ పార్ట్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ మీరు ఎవరిని తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఆల్డోల్ కండెన్సేషన్. అండ్ ఆల్డోల్ కండెన్సేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని మీద అప్లికేషన్స్ ఎక్కువ. ఆల్డోల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్, మిక్స్డ్ ఆల్డోల్ కండెన్సేషన్, క్యానిజారోస్ రియాక్షన్, ఇవి 4 కూడా ఒకే ఫ్యామిలీ ఆఫ్ రియాక్షన్స్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బోనిల్ కాంపౌండ్స్ చాప్టర్లో వస్తుంది. అండ్ కెమికల్ ప్రాపర్టీస్ లో మీరు తీసుకున్నట్టయితే ఆల్డోల్ కండెన్సేషన్, దాంట్లో మీకు ఆల్డాల్ అనే పేరు ఎలా వచ్చిందయ్యా అంటే బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్, వాటిల్నే మనం ఆల్డాల్స్ అంటాం. అండ్ ఈ రియాక్షన్ లో బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ ని తయారు చేస్తాం కాబట్టి, ప్రిపేర్ అవుతాయి కాబట్టి రియాక్షన్ ఆల్డాల్ కండెన్సేషన్ అయింది. ఓకేనా?
బేసిక్ రియాక్షన్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో కండిషన్ ఉంటుంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఏ ఆల్డిహైడ్ కీటోన్ తీసుకున్నా అది మీకు కరస్పాండింగ్ ఆల్డోల్ కండెన్సేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది చేయదు. ఫస్ట్ కండిషన్ వచ్చేటప్పటికల్లా మీరు తీసుకునే ఆల్డిహైడ్ లేదా కీటోన్ లో కంపల్సరీ అట్లీస్ట్ ఒక ఆల్ఫా హైడ్రోజన్ అయినా ఉండాలి. ఓకేనా? సో ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ కండెన్స్ అవుతాయి. కండెన్స్ అంటే 2 మాలిక్యూల్ సింగిల్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అయిపోతుంది, దాన్నే కండెన్సేషన్ అంటాం. యాజ్ ఏ రిజల్ట్ మనకి బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతాయి. ఓకేనా? అవి ఏంటి, ఎలా జరుగుతాయి, రియాక్షన్ చూద్దాం. నౌ లెట్ us take ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న వన్ ఆఫ్ ద ఆల్డిహైడ్ తీసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ CH3 C double bond OH. దట్ ఈస్ నథింగ్ బట్ ఎసిటాల్డిహైడ్. దీనిలో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దాన్నే మనం ఇథనాల్ అంటాం. ఓకేనా? దీనిలో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయని ఎలా చెప్తారు చూడండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ కార్బోనైల్ గ్రూప్ దానికి అడ్జసెంట్ ఉన్న కార్బన్ ని మనం ఆల్ఫా కార్బన్ ఆటం అంటాం. ఆ ఆల్ఫా కార్బన్ ఆటం మీద ఉండే హైడ్రోజన్స్ ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటారు. కాబట్టి ఇక్కడ మీకు 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. క్లియరా? సో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న ఒక ఆల్డిహైడ్ ని తీసుకున్నాను. ఎలా? 2 moles తీసుకోవాలి. కాబట్టి another mole ఇంకోటి తీసుకుందాం. CH3 C double bond OH. This in the presence of base. You can take any base. Sodium hydroxide, potassium hydroxide, calcium hydroxide, any base తీసుకోవచ్చు. In presence of base undergoes condensation to form a single molecule, that is beta hydroxy carbonyl compound. ఎలా రాస్తారో చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే బేస్ అనేది ముందు హైడ్రోజన్ ని తీసేసుకుంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఒక హైడ్రోజన్ ని తీసేయండి. యాజ్ ఎ రిజల్ట్ ఇక్కడ CH3 కాస్త CH2 అవుతుంది. ఆ CH2 లో ఉన్న కార్బన్ వచ్చి ఈ కార్బోనైల్ గ్రూప్ కి అటాచ్ అవుతుంది. ఓకేనా? బికాస్ కార్బోనైల్ గ్రూప్స్ ఆర్ బెస్ట్ రియేజెంట్స్ ఫర్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ కి. అండ్ ఈ పై బాండ్ ఇందులో ఉండే డబుల్ బాండ్స్ లో ఒక పై బాండ్ మీకు ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆక్సిజన్ మీద మీకు నెగటివ్ చార్జ్ వస్తుంది. నో ఆ నెగటివ్ చార్జ్ దగ్గర ఇక్కడి నుంచి రిమూవ్ అయిపోయిన హైడ్రోజన్ వచ్చేసి ఈ ఆక్సిజన్ కి అటాచ్ చేయండి. హెన్స్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ వచ్చేస్తుంది. నా ఏదైతే సీక్వెన్స్ చెప్పామో అదే సీక్వెన్స్ లో రాయండి. నా ఇక్కడ ఏమైంది, CH3 దీని మీద CH ఉంది, ఈ గ్రూప్ దీని కార్బన్ కి అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ CH2 C double bond OH. సరిపోయిందా అటాచ్మెంట్? నో దీనిపైన ఆల్రెడీ ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ లో డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ కిందకి మారింది. అండ్ ఈ హైడ్రోజన్ వచ్చి ఇక్కడ అటాచ్ అయింది కాబట్టి ఈ గ్రూప్ మీకు OH గ్రూప్ అవుతుంది. నో కాంపౌండ్ చూడండి, కార్బోనైల్ గ్రూప్ దగ్గర నుంచి ఇది ఆల్ఫా పొజిషన్ అయితే ఇది బీటా పొజిషన్. బీటా పొజిషన్ లో ఉన్న కార్బన్ మీద మీకు హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్, బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ ఫార్మేషన్ జరిగింది. ఆ బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్ నే మనం ఆల్డాల్ అంటారు. దట్ ఈస్ వై ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఆల్డాల్ కండెన్సేషన్. క్లారిటీ వచ్చిందా? సో సింపుల్ వర్డ్స్ లో రియాక్షన్ ని రాసేయచ్చు. ఎలా? ఆల్డిహైడ్స్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ అండర్గో కండెన్సేషన్ టు ప్రొడ్యూస్ బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్. ఆ బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్డాల్ అండ్ దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఆల్డాల్ కండెన్సేషన్ అని రాస్తారు. సరిపోతుంది. ఓకేనా? నో ఇది ప్రాపర్లీ తెలిస్తేనే క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ కానీ మిక్స్డ్ ఆల్డాల్ కండెన్సేషన్ కానీ క్యానిజారోస్ రియాక్షన్ కానీ రాయగలరు. క్లియరా? సో రియాక్షన్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ రియాక్షన్కి వెళ్దాం. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, దట్ ఈస్ క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. ఓకేనా? పేర్లోనే ఉంది. దీనిలో కూడా మీకు ఆల్డాల్ కండెన్సేషన్ కనబడుతుంది కానీ దానికి ఎదర క్రాస్ అని ఎందుకు వాడారు అంటే దీంట్లో
రెండు కూడా సేమ్ ఆల్డిహైడ్స్ తీసుకోం, ఓకేనా. రెండు సేమ్ ఆల్డిహైడ్స్ తీసుకుని కండెన్సేషన్ జరిగితే దాన్ని ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. టూ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకుని మీకు వాటి మధ్యలో కండెన్సేషన్ జరిగితే దాన్ని క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. అంతే తేడా, ఓకేనా. సేమ్ అయితే ఆల్డాల్, డిఫరెంట్ అయితే క్రాస్ ఆల్డాల్. ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి అక్కడ మీకు సింగిల్ ప్రొడక్ట్ వస్తుంది, బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్. వేరే దీంట్లో వచ్చేటప్పటికల్లా 4 డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి, ఓకేనా. ఆ 4 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి, పాసిబిలిటీస్ ఏంటి చూద్దాం. సపోజ్ ఫస్ట్ 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకుందాం. ఒకటి CH3CHO, దట్ ఈస్ ఎసిటాల్డిహైడ్ తీసుకున్నారు, ప్లస్ CH3CH2CHO ప్రొపనాల్డిహైడ్ తీసుకున్నారు. కాబట్టి 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ అండ్ రెండిట్లోనూ కూడా మీకు ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్ఫా హైడ్రోజన్స్ కంటైనింగ్ 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఆర్ టేకెన్. దీస్ when treated with బేస్ తో రియాక్ట్ చేయించినప్పుడు దే విల్ అండర్గో కండెన్సేషన్, అండ్ కండెన్సేషన్ జరిగి మీకు ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రొడక్ట్స్ ఎలా వస్తాయో చూడండి. ఫస్ట్ ప్రొడక్ట్ దీని యొక్క సెల్ఫ్ కండెన్సేషన్, సెకండ్ ప్రొడక్ట్ దీని యొక్క సెల్ఫ్ కండెన్సేషన్, థర్డ్ ప్రొడక్ట్ ఈ రెండింటి యొక్క మిక్స్డ్ కండెన్సేషన్లో మళ్ళీ 2 టైప్స్. ఒకటి హైడ్రోజన్ ఇది లాస్ అయితే, రెండోది హైడ్రోజన్ ఇది లాస్ అయితే. ఇలాంటి టోటల్లీ 4 ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరుగుతాయి, ఓకేనా. ఫస్ట్ చూడండి, దీనిలో కండెన్సేషన్ జరిగింది అనుకోండి. నా కరస్పాండింగ్ కండెన్సేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇథనాల్ యొక్క సెల్ఫ్ కండెన్సేషన్ రియాక్షన్ చూడండి. సో ఇది సెల్ఫ్ కండెన్సేషన్ అయితే మీకు ప్రొడ్యూస్ అయ్యేది CH3CHOH. అంటే ఏం జరిగింది, దీనిలో ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ కాస్త మీకు ఆల్కహాలిక్ గ్రూప్ కిందకి మారిపోయింది. రెండో గ్రూప్ ఈ కార్బన్ నుంచి వచ్చి దానికి అటాచ్ అవుతుంది కాబట్టి CH2CHO. దిస్ ఈస్ ఫస్ట్ కండెన్సేషన్ ప్రొడక్ట్, దట్ ఈస్ బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్. ప్లస్ రెండో చూడండి, దీనిలో కండెన్సేషన్ జరిగింది. ఈసారి మీకు ఈ కార్బన్ మీద నుంచి హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతుంది, బేస్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ కండెన్సేషన్ జరుగుతుంది. సో మీ ప్రొడక్ట్ CH3CH2CHOH. ఫస్ట్ మాలిక్యూల్ సరిపోయింది. సెకండ్ మాలిక్యూల్ని ఈ కార్బన్ ద్వారా అటాచ్ చేయండి కాబట్టి CH3CH3CHO అనదర్ బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్. అండ్ దాని యొక్క ఆల్ఫా పొజిషన్లో ఈ మిథైల్ గ్రూప్ మీకు సబ్స్టిట్యూషన్ జరిగింది. ప్లస్ నాలుగోది ఈ ఇద్దరి యొక్క కండెన్సేషన్. దాంట్లో ఫస్ట్ది ఇది హైడ్రోజన్ లాస్ అయితే ఏం ప్రోడక్ట్ వస్తుంది, నెక్స్ట్ ఇది హైడ్రోజన్ లాస్ అయితే ఏం ప్రోడక్ట్ వస్తుంది. ఫస్ట్ దాంతో రాసినట్టయితే CH3CH2CHOH ప్లస్ ఈ గ్రూప్ని తీసుకొచ్చి అటాచ్ చేయండి, దట్ ఈస్ CH2CHO. అండ్ ఫైనల్లీ మీ లాస్ట్ ప్రోడక్ట్ ఇది హైడ్రోజన్ లాస్ అయితే కాబట్టి ఫస్ట్ దీంతో రాసినట్టయితే CH3CHOH. ఈ కార్బన్ని తీసుకొచ్చి అటాచ్ చేయండి, దట్ ఈస్ CH3CHO. అలా మీకు క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్లో 2 సెల్ఫ్ కండెన్సేషన్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరిగితే మిగతా 2 కూడా క్రాస్ కండెన్సేషన్ ప్రొడక్ట్స్ జరుగుతాయి. అలా మీకు దీంట్లో మిక్స్చర్ ఆఫ్ 4 బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ విత్ డిఫరెంట్ కాంపోజిషన్స్ వస్తాయి. అందుకనే మీకు దీన్ని క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. క్లియరా? నా ఇలా ఆల్డాల్ కండెన్సేషన్లో 2 సేమ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ విత్ ఆల్ఫా హైడ్రోజన్స్ తీసుకుంటే ఆల్డాల్ కండెన్సేషన్ అంటే, వేరాస్ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్ తీసుకుంటే దాన్నే మనం క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. అందుకే మీకు ముందే చెప్పాను, ఆల్డాల్ కండెన్సేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని నుంచి ఆ ఫ్యామిలీలో 4 రియాక్షన్స్లో ఎవరిని అడిగినా మీరు రాసేయచ్చు, ఓకేనా. నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ క్యానిజారోస్ రియాక్షన్. క్యానిజారోస్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అండ్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఆల్డాల్ కండెన్సేషన్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి అనే కాన్సెప్ట్ ఫెయిల్ అయితే వచ్చేది క్యానిజారోస్ రియాక్షన్.
అర్థమైందా? అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండి కండెన్సేషన్ అయితే ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. అదే మాలిక్యూల్లో ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే జరిగే రియాక్షన్ని మనం క్యానిజారోస్ రియాక్షన్ అంటాం. కాబట్టి దీంట్లో మీరు ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్స్ని తీసుకోండి. ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చు? HCHO, దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మాల్డిహైడ్. దీనిలో ఉన్నదే ఒక కార్బన్ కాబట్టి డజంట్ హ్యావ్ ఎనీ ఆల్ఫా హైడ్రోజన్. దీన్నే మీరు 2 మోల్స్ తీసుకున్నారు కాబట్టి HCHO ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్. కాబట్టి రియాక్షన్ ఏం రాస్తారు? వెన్ 2 ఆల్డిహైడ్స్ విత్ నో ఆల్ఫా హైడ్రోజన్స్, ఆల్ఫా హైడ్రోజన్ లేకుండా బేస్తో కనుక రియాక్ట్ అయితే ఏమవుతుంది? సింపుల్ లాజిక్. దీంట్లో ఒకటి ఆల్కహాల్ గ్రూప్ కిందకి మారితే రెండోది కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ కిందకి మారిద్ది. ఓకేనా? తీసుకున్నప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క కరస్పాండింగ్ సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ బేస్ తీసుకున్నారనుకోండి, మీ ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఇది ఆల్కహాల్ కిందకి మారిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ CH3OH. సో కాబట్టి ఫార్మాల్డిహైడ్ కాస్త రిడక్షన్ అయిపోయింది. యాజ్ అ రిజల్ట్ దాని యొక్క ఆల్కహాల్ తయారైంది. అలాగే రెండోది మీకు ఆక్సిడైజ్ అవ్వాలి అంటే ఏమవుతుంది? కార్బాక్సిలిక్ యాసిడ్స్ కిందకి మారిపోతుంది. దేర్ ఫోర్ HCOO మైనస్ Na+, దట్ ఈస్ సోడియం సాల్ట్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. నౌ రియాక్షన్ చూడండి. వెన్ 2 aldehydes with no alpha hydrogen in presence of base undergo self reduction ఒకటి, సెల్ఫ్ ఆక్సిడేషన్ ఒకటి జరిగి ఒకటేమో ఆల్కహాల్ ఫామ్ చేస్తే ఒకటేమో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ఫామ్ చేస్తుంది. ఇలా సెల్ఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ గనక జరిగినట్టయితే దాన్నే మనం క్యానిజారోస్ రియాక్షన్ అంటారు. ఓకేనా? దీంట్లో మీరు aromatic aldehydes ఆల్సో తీసుకోవచ్చు విత్ నో ఆల్ఫా హైడ్రోజన్. ఎగ్జాంపుల్ చూడండి. CHO, దట్ ఈస్ నథింగ్ బట్ బెంజాల్డిహైడ్. దీనిలో కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ లేదు బికాస్ ఇక్కడ మీకు ఆల్ఫా కార్బన్, దీని మీద హైడ్రోజన్స్ ఏమీ ఉండవు కాబట్టి విత్ నో ఆల్ఫా హైడ్రోజన్. దీన్నే మనం 2 మోల్స్ తీసుకుందాం. So 2 moles of benzaldehyde in the presence of base such as sodium hydroxide. They should undergo self oxidation reduction. ఇది రెడ్యూస్ అయితే ఆల్కహాల్ ని ఇస్తుంది, ఇది ఆక్సిడైజ్ అయితే మీకు కార్బాక్సిలిక్ యాసిడ్ ని ఇస్తుంది. కాబట్టి 2 ప్రొడక్ట్స్ ఏమవుతాయి? ఫస్ట్ వన్ రిడక్షన్ ప్రొడక్ట్ కనుక రాసుకున్నట్టయితే ఆల్డిహైడ్ గ్రూప్ ఆల్కహాల్ గ్రూప్ కిందకి మారిపోతుంది కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ CH2OH. అంటే ఎవరు ఫామ్ అయ్యారు? మీకు బెంజైల్ ఆల్కహాల్ ని ఫామ్ చేసింది. ఆటోమేటికల్లీ రెండోది ఆక్సిడైజ్ అయ్యి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ఫామ్ చేయాలి. కాబట్టి బెంజీన్ మీద ఉన్న CHO గ్రూప్ కాస్త కార్బాక్సిలిక్ గ్రూప్ యొక్క సాల్ట్ కిందకి మారిపోతుంది. నౌ బెంజీన్ పైన COOH ఉంటే బెంజోయిక్ యాసిడ్ అంటాం. సోడియం ఉంది కాబట్టి సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్. ఓకేనా? నౌ మీరు aromatic aldehydes తీసుకున్న with no alpha hydrogen in presence of base, they will undergo self oxidation and self reduction to produce corresponding alcohol and sodium or potassium salt of carboxylic acids. దాన్నే మనం క్యానిజారోస్ రియాక్షన్ అంటాం. సో క్యానిజారోస్ రియాక్షన్ ఈజ్ సేమ్ యాజ్ ఆల్డాల్ కండెన్సేషన్, బట్ దీనిలో ఆల్ఫా హైడ్రోజన్స్ లేకపోవడం వల్ల instead of condensation they will undergo self oxidation and reduction to produce corresponding alcohols and carboxylic acids. దాన్నే మనం క్యానిజారోస్ రియాక్షన్ అంటాం. ఓకేనా? సో ఇవాళ దీనిలో తీసుకున్న మనం 4 నేమ్డ్ రియాక్షన్స్. దట్ ఈస్ ఫస్ట్ వన్ విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్. రెండోది సేమ్ ఫ్యామిలీలో 3 తీసుకున్నాం. ఆల్డాల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. నెక్స్ట్ వన్ క్యానిజారోస్ రియాక్షన్. ఆల్డాల్ కండెన్సేషన్లో మీకు బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ వస్తాయి. క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్లో బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్సే తప్ప మిక్స్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరుగుతుంది. వేరాస్ క్యానిజారోస్ రియాక్షన్లో సెల్ఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ వల్ల కరస్పాండింగ్ ఆల్కహాల్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇలా మీరు ఈ 4 నేమ్డ్ రియాక్షన్స్ ని బేస్ చేసుకుని
కంటెంట్ని రాసేయచ్చు. నెక్స్ట్ 4 ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ని కలిపి మిమ్మల్ని 8 మార్క్స్కి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇందులో ఎవ్రీ నేమ్డ్ రియాక్షన్ మీకు 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. నో క్వశ్చన్ని కనుక చూసుకున్నట్టయితే రైట్ ద ఫాలోయింగ్ నేమ్డ్ రియాక్షన్స్ విత్ 1 ఎగ్జాంపుల్ ఈచ్. ఒక్కోదానికి ఒక్కో ఎగ్జాంపుల్తో కింద ఇచ్చిన 4 రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు మిమ్మల్ని. 4 రియాక్షన్స్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వన్ డైఅజోడైజేషన్ రియాక్షన్. డైఅజోడైజేషన్ రియాక్షన్ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో 2 చోట్ల వస్తుంది. ఒకటి నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లోను, రెండోది ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్ చాప్టర్లో ప్రిపరేషన్ ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్స్లో డైఅజోడైజేషన్ రియాక్షన్ వస్తుంది. దట్ ఈస్ శాండ్మేయర్స్ రియాక్షన్ రాయాలి అంటే ముందు డైఅజోడైజేషన్ రియాక్షన్ చేసి దాని నుంచి బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని మీరు ముందు ప్రిపేర్ చేసుకోవాలి, అక్కడ వస్తుంది. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, ఇప్పుడే చెప్పాను మీకు శాండ్మేయర్ రియాక్షన్ అని. ఇమీడియట్లీ సెకండ్ శాండ్మేయర్ రియాక్షన్ ఇచ్చేశాడు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికల్లా గటర్మన్ రియాక్షన్. గటర్మన్ రియాక్షన్ అనేది ఇక్కడ వేరే కొత్త రియాక్షన్ ఏం కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ మోడిఫికేషన్ టు ద శాండ్మేయర్ రియాక్షన్. ఇది రాయడం వస్తే థర్డ్ రియాక్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎస్టరిఫికేషన్ రియాక్షన్. దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టర్ బై యూజింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్. కాబట్టి ఈ రియాక్షన్ మీకు బోత్ 2 చాప్టర్స్లోనూ వస్తుంది. ఆల్కహాల్స్ అనే చాప్టర్లోనూ వస్తుంది, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనే చాప్టర్లోనూ వస్తుంది. అండ్ దాని యొక్క రివర్స్ రియాక్షన్ని మనం సెపానిఫికేషన్ రియాక్షన్, దట్ ఈస్ ఎస్టర్ హైడ్రాలసిస్ అంటాం. దాన్ని కూడా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? నౌ బేసిక్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే 4 చాప్టర్లు చూసుకున్నట్టయితే డైఅజోడైజేషన్ రియాక్షన్ నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్లోను, ఎరైల్ హ్యాలైడ్స్ చాప్టర్లోను వస్తుంది. శాండ్మేయర్స్ రియాక్షన్ అండ్ గటర్మన్ రియాక్షన్ ఆల్సో ఎరైల్ హ్యాలైడ్స్, దట్ ఈస్ aromatic halo compounds chapter లో వస్తుంది. నెక్స్ట్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ మీకు ఆల్కహాల్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ చాప్టర్ లో వస్తుంది. ఓకేనా? 1 by 1 ఈచ్ రియాక్షన్ గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం. నౌ ఫస్ట్ రియాక్షన్ చూడండి, డైఅజోడైజేషన్ రియాక్షన్. యాక్చువల్లీ డైఅజో కాంపౌండ్స్ అంటే ఎక్కడైతే మీకు నైట్రోజన్ టు నైట్రోజన్ డబుల్ బాండ్ ఉండే కాంపౌండ్స్ ఉంటాయో వాటిల్నే మనం డైఅజో కాంపౌండ్స్ అంటాం. ఇందులో అటువంటి కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి దీన్ని డైఅజోడైజేషన్ రియాక్షన్ అంటారు. ఓకేనా? నౌ ఇందులో మనం బేసిక్ రియాక్షన్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మనం తీసుకునేది ఎనిలిన్ ని తీసుకుంటాం. ఎనిలిన్ when treated with NaNO2 plus HCl from 0 to 5 degrees centigrade కండిషన్ లో రియాక్షన్ జరిపినట్టయితే మీకు ఎనిలిన్ కాస్త చేంజెస్ ఇంటూ బెంజీన్ డైజోనియం క్లోరైడ్. సో బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ ఏ డైఅజో కాంపౌండ్ కాబట్టి రియాక్షన్ పేరు డైఅజోడైజేషన్ అయింది. క్లియరా? అదే మనం రియాక్షన్ ని రాద్దాం. ఎనిలిన్ ఏంటిది? దట్ ఈస్ బెంజీన్ రింగ్ పైన మీకు ప్రైమరీ అమైన్ గ్రూప్ దట్ ఈస్ NH2 ఉన్నట్టయితే కనుక వాటిల్నే మనం ఎనిలిన్ అంటాం. ఎనిలిన్ when treated with NaNO2 that is nothing but sodium nitrate plus HCl under 0 to 5 degrees centigrade condition. 0 to 5 degrees టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ కంపల్సరీ. మీకు దాన్నే కెల్విన్లో రాసుకున్నట్టయితే 0 degrees అంటే 273 కెల్విన్ దగ్గర నుంచి 278 కెల్విన్ దాకా మీరు టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఈ కండిషన్లో ఈ పైనున్న నైట్రోజన్ గ్రూప్ కాస్త దట్ ఈస్ ఎమైన్ గ్రూప్ కాస్త ఎజో గ్రూప్ కిందకి మారిపోతుంది. అంటే బెంజీన్ రింగ్ అలాగే ఉంటుంది, పైన ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్. సో ఇక్కడ నైట్రోజన్ తన యొక్క వాలెన్సీ 3ని దాటేసింది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, దాని దగ్గర పక్కనే మీకు కరస్పాండింగ్లీ Cl మైనస్. సో బెంజీన్ డైజోనియం క్లోరైడ్, దీన్నే మనం బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అంటాం. కాబట్టి కరస్పాండింగ్ రియాక్షన్ డైఅజోడైజేషన్ రియాక్షన్ అవుతుంది.
మీరు బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ బెంజీన్ రింగ్ పైన డైరెక్ట్లీ అటాచ్ అయిన నైట్రోజన్ డబుల్ బాండ్ NCl. మీరు ఇలా రాసిన దట్ ఈస్ సాల్ట్ ఫామ్లో రాసిన, న్యూట్రల్ ఫామ్లో రాసిన అది బెంజీన్ డైజోనియం క్లోరైడే అవుతుంది. అండ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రియాక్టివ్ సబ్స్టెన్స్ ఫర్ ద శాండ్మేయర్ రియాక్షన్ అండ్ ఫర్ ద గటర్మెన్ రియాక్షన్ ఆల్సో. ఆ రెండు రియాక్షన్స్ కావాలి అంటే మీకు కంపల్సరీ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ కావాలి. అండ్ ఆ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని ఎనిలిన్ దగ్గర నుంచి ప్రిపేర్ చేసే పద్ధతిని డైఎజోడైజేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎనిలిన్ కాకుండా యూ కెన్ యూజ్ ఎనీ ప్రైమరీ అమైన్స్. సో మీరు ఏ ప్రైమరీ అమైన్స్ తీసుకున్నా కూడా వాటిల్ని NaNO2 ప్లస్ HClతో కనుక ట్రీట్ చేసినట్టయితే యూ విల్ గెట్ డైఎజో కాంపౌండ్స్ వస్తాయి. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ కాదు. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ కావాలంటే కంపల్సరీగా ఎనిలిన్నే వాడాలి. ఓకేనా. వేరాజ్ ఎనిలిన్ కాకుండా ఎనీ అదర్ ప్రైమరీ అమైన్స్ గనక తీసుకున్నట్టయితే అది రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కరస్పాండింగ్లీ డైఎజో కాంపౌండ్స్ వస్తాయి. క్లియరా. ఆ రియాక్షన్నే మనం డైఎజోడైజేషన్ రియాక్షన్ అంటారు. దీన్నే ప్రాపర్లీ రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎనిలిన్ వెన్ ట్రీటెడ్ విత్ sodium nitrate plus HCl at 0 to 5 degrees centigrade produces benzene diazonium chloride and hence the reaction is known as diazodization reaction అవుతుంది అని చెప్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ రియాక్షన్ చూడండి. దట్ ఈస్ శాండ్మేయర్స్ రియాక్షన్. శాండ్మేయర్స్ రియాక్షన్ కానీ లేదా గటర్మెన్ రియాక్షన్ కానీ మీకు ఎరైల్ హ్యాలైడ్స్ యొక్క ప్రిపరేషన్లో వస్తాయి బై యూజింగ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్. ఓకేనా. సో ఆల్రెడీ డైయోజడైజేషన్ రియాక్షన్లో మీరు BDC దట్ ఈస్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూశారు. దాని నుంచి ఎరైల్ హ్యాలైడ్స్ ఎలా వస్తాయో చెప్పే 2 రియాక్షన్స్ మనం శాండ్మేయర్స్ రియాక్షన్, గటర్మెన్ రియాక్షన్ అవుతుంది. స్మాల్ చేంజ్తో 2 రియాక్షన్స్ ఒకేలా ఉంటాయి. క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నా ఫస్ట్ రియాక్షన్లో రియాక్టెంట్ని తీసుకోండి. ఎవరు? దట్ ఈస్ N2Cl ప్లస్ మైనస్. దాన్నే మనం బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అన్నాం. సో బెంజీన్ డైజోనియం క్లోరైడ్ when treated with Cu2Cl2 that is cuprous chloride in the presence of HCl గాని లేదా Cu2Br2 that is cuprous bromide in the presence of HBr గాని లేదా CuCN that is cuprous cyanide in the presence of KCN. ఈ మూడిట్లో మీరు దేంతో రియాక్షన్ చేయించినా కూడా దాన్ని కరస్పాండింగ్లీ శాండ్మేయర్ రియాక్షన్ అంటారు. ఓకేనా. మీరు ఈ మూడిట్లో ఏదైనా ఒక రియాక్షన్ రాయండి సరిపోతుంది. నా రియాక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఈ పైన బెంజీన్ డైజోనియం క్లోరైడ్లో ఉన్న నైట్రోజన్ Cl కాస్త యాజ్ నైట్రోజన్ గ్యాస్ బయటికి ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ దీనిలో ఉన్న HCl బయటికి ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ కరస్పాండింగ్ క్యూప్రస్ హ్యాలైడ్లో ఉన్న హ్యాలైడ్ వచ్చి ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది. హెన్స్ మీకు కరస్పాండింగ్లీ ఎరైల్ హ్యాలైడ్స్ వస్తాయి. అందువల్ల దీనిలో తీసుకుంటే క్లోరిన్ వస్తుంది, దీనిలో తీసుకుంటే బ్రోమిన్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది, వేరాజ్ దీనిలో తీసుకుంటే సైనైడ్. సో కరస్పాండింగ్లీ ప్రొడక్ట్స్ చూడండి. సో బెంజీన్ రింగ్ పైన క్యూప్రస్ క్లోరైడ్ తీసుకుంటే క్లోరిన్ వచ్చింది కాబట్టి దాన్నే మనం క్లోరోబెంజీన్ అంటాం. అదే నెక్స్ట్ రియాక్షన్లో క్యూప్రస్ బ్రోమైడ్తో ట్రీట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏం రావాలి? బ్రోమిన్ రావాలి. కాబట్టి బ్రోమోబెంజీన్. నెక్స్ట్ దానిలో చూసుకున్నట్టయితే అదే బెంజీన్ రింగ్ పైన Cn దట్ ఈస్ నథింగ్ బట్ సైనైడ్, సయానోబెంజీన్ ఆర్ బెంజీన్ నైట్రైల్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ప్లస్ బై ప్రొడక్ట్ ఏమవుతుంది? దీంట్లో నైట్రోజన్ గ్యాస్ యాజ్ ఏ బై ప్రొడక్ట్ మీకు బయటికి వెళ్ళిపోతుంది. క్లియరా. సో దీన్నే మనం సింపుల్ లాంగ్వేజ్లో శాండ్మేయర్స్ రియాక్షన్ అంటాం. సో శాండ్మేయర్స్ రియాక్షన్లో జరిగేది ఏంటి? బెంజీన్ డైజోనియం క్లోరైడ్ వెన్ ట్రీటెడ్ విత్
cuprous chloride in the presence of HCl gives chlorobenzene. Cuprous bromide and HBr gives bromobenzene, whereas cuprous cyanide in presence of KCN produces cyanobenzene or benzene nitrile ని ప్రిపేర్ చేస్తుంది. కరస్పాండింగ్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ శాండ్మేర్ రియాక్షన్ జరుగుతుంది అని చెప్తే చాలు. ఓకేనా, రియాక్షన్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ దానిలో అంటే దీనిలో బై ప్రోడక్ట్ ఏమొస్తుంది, డైయజో కాంపౌండ్ లో ఉన్న నైట్రోజన్ కాస్త యాజ్ గ్యాస్ ఎలిమినేట్ అయిపోతుంది. క్లియరా? నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ గటర్మెన్ రియాక్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను, గటర్మెన్ కొత్త రియాక్షన్ ఏం కాదు, ఇట్ ఈస్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ శాండ్మేయర్స్ రియాక్షన్. శాండ్మేయర్స్ రియాక్షన్ లో మీరు తీసుకున్న క్యూప్రస్ హాలైడ్స్ బదులు డైరెక్ట్లీ కాపర్ మెటల్ ని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HCl గానీ లేదా HBr గానీ తీసుకుంటే రియాక్షన్ యొక్క పేరు శాండ్మేయర్స్ రియాక్షన్ నుంచి గటర్మెన్ రియాక్షన్ అవుతుంది. ఓకేనా? కాబట్టి దీనిలో మీరు తీసుకునే రియాక్టెంట్ కూడా సేమ్, దట్ ఈస్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ తీసుకుంటారు. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని తీసుకున్నాం. దిస్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ when treated with copper metal in the presence of HCl or copper metal in the presence of HBr, శాండ్మేయర్స్ రియాక్షన్ లో అయితే సాల్ట్ వాడతాం, ఇక్కడైతే కరస్పాండింగ్ కాపర్ మెటాలిక్ ఫామ్ లో యూజ్ చేస్తాం. దెన్ సేమ్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl అయితే కనుక మీకు పైన క్లోరిన్ సబ్స్టిట్యూట్ చేయబడి క్లోరోబెంజిన్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. వేరే నెక్స్ట్ రియాక్షన్ లో బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అయ్యి కరస్పాండింగ్ మీకు బ్రోమోబెంజిన్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. ప్లస్ దాంతో పాటు సేమ్ బై ప్రొడక్ట్ దట్ ఈస్ నైట్రోజన్ గ్యాస్ బయటికి ఎలిమినేట్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి రియాక్షన్ లో ఏం జరిగింది, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ when treated with copper in the presence of HCl or copper in the presence of HBr gives corresponding chlorobenzene and bromobenzene. Such reaction is known as గటర్మెన్ రియాక్షన్ అవుతుంది అని చెప్తారు. ఓకేనా? కాబట్టి మీరు ఈ మూడు రియాక్షన్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అవన్నీ కూడా ఒకే సీక్వెన్స్ లో వచ్చినాయి. డైజోడైజేషన్ రియాక్షన్ ఏమైంది, ఎనిలిన్ నుంచి బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని తయారు చేశారు. ఓకేనా? నెక్స్ట్ టూ రియాక్షన్స్ లో ఏవైనాయి, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని క్యూప్రస్ సాల్ట్స్ తో ట్రీట్ చేస్తే కరస్పాండింగ్ హాలోబెంజీన్స్ వస్తే శాండ్మేయర్ రియాక్షన్ అన్నాం. వేరాస్ కాపర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HCl గానీ HBr గానీ చేసినప్పుడు మీకు కరస్పాండింగ్ హాలోబెంజీన్స్ వచ్చినట్టయితే కనుక దాన్ని గటర్మెన్ రియాక్షన్ అన్నాం. ఓకేనా? కాబట్టి రియాక్షన్ ని ఇదే విధంగా సీక్వెన్స్ లో చదవండి, మీకు గుర్తుంటుంది. అండ్ రేపు ఎగ్జామ్ లో ప్రాపర్లీ అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? నెక్స్ట్ రియాక్షన్ ని చూద్దాం. నెక్స్ట్ వన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సో ఫస్ట్ మూడు చెప్పుకున్న రియాక్షన్స్ అన్ని కూడా ఒక ఫ్యామిలీ అయితే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ డిఫరెంట్. ఓకేనా? ఇది ఎక్కడ వస్తుంది, మీకు ఆల్కహాల్స్ చాప్టర్ లో వస్తుంది అండ్ కరస్పాండింగ్లీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనే చాప్టర్ లో వస్తుంది. ఓకేనా? అండ్ రియాక్షన్ యొక్క పేరు ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఎందుకైందయ్యా అంటే ఈ రియాక్షన్ లో మనం ఎస్టర్ ని తయారు చేస్తాం కాబట్టి రియాక్షన్ ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. బేసిక్ రియాక్షన్ లో జరిగేది ఏం లేదు, జస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ దట్ ఈస్ RCOOH ప్లస్ ఆల్కహాల్స్ R-OH. సో దట్ సపరేషన్ మీకు తెలియడానికి సెకండ్ ఆల్కైల్ గ్రూప్ దట్ ఈస్ ఆల్కహాల్ లో ఉన్న దాన్ని నేను R- అనుకున్నా. దిస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ లెట్ us టేక్ ఎసిడిక్ కండిషన్ లో రియాక్షన్ జరిగిందని తీసుకుందాం. రెండోది మెయిన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఈజ్ ఏ రివర్సబుల్ రియాక్షన్. రివర్సబుల్ రియాక్షన్ అంటే ఏంటి, ఫార్వర్డ్ లో జరిగే ఛాన్స్ ఎంత ఉంటుందో రియాక్షన్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది, బేస్డ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియేజెంట్ మీరు యూజ్ చేసిన దాన్ని బట్టి. ఓకేనా? నా ఫార్వర్డ్ రియాక్షన్ చూసుకున్నట్టయితే నా రియాక్షన్ లో ఇందులో నుంచి OH ఇందులో నుంచి H యాజ్ వాటర్ మీకు బయటికి వెళ్ళిపోతే అవి రెండు డైరెక్ట్లీ అటాచ్ అవుతాయి. దెన్ యూ విల్ గెట్ RC డబుల్ బాండ్ OR' ప్లస్ మీకు వాటర్ ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా? COOR గ్రూప్ ని మనం ఎస్టర్ గ్రూప్ అంటాం కాబట్టి
మీకు ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టర్స్ జరుగుతాయి. దట్ ఈస్ వై ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా. నో ఇదే రియాక్షన్ రివర్స్లో చూసారనుకోండి, ఎస్టర్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ హైడ్రాలసిస్ కనుక చేసినట్టయితే, వాటర్ని కనుక యాడ్ చేసినట్టయితే ఎస్టర్ కాస్త విడిపోయి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ప్లస్ ఆల్కహాల్స్ వచ్చేస్తుంది. ఆ రివర్స్ ప్రాసెస్ని మనం ఎస్టర్ హైడ్రాలసిస్ లేదా సెపానిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా. అది మళ్ళీ వేరే నేమ్డ్ రియాక్షన్ వచ్చినప్పుడు దానిలో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనం మాట్లాడుతున్నది ఎస్టరిఫికేషన్ రియాక్షన్ కాబట్టి ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా. దీన్నే ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. దట్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఎవరిని తీసుకుందాం? CH3COOH. దట్ ఈస్ ఎసిటిక్ యాసిడ్ ఆర్ ఇథనోయిక్ యాసిడ్ వెన్ ట్రీటెడ్ విత్ ఆల్కహాల్ C2H5OH. ఇథైల్ ఆల్కహాల్ని తీసుకున్నారు. దిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ప్రొడ్యూసెస్. ఇందులో ఏమవుతుంది? కార్బాక్సిలిక్ యాసిడ్స్ గ్రూప్ నుంచి OH అండ్ ఆల్కహాల్స్ నుంచి H, ఇవి రెండు ఎలిమినేట్ అయిపోతే మీకు వచ్చే ప్రొడక్ట్ CH3COO C2H5 ప్లస్ వాటర్ విల్ బి ఎలిమినేటెడ్ అండ్ కరస్పాండింగ్ మీకు ప్రొడ్యూస్ అయిన ఎస్టర్ వచ్చేటప్పటికల్లా ఇథైల్ ఎసిటేట్. ఎలా చెప్పారు? ఓ తర్వాత ఉన్న గ్రూప్ చూసుకోండి. ఏ గ్రూప్ ఉంది మీకు? ఇథైల్ గ్రూప్ ఉంది. అండ్ రిమైనింగ్ పార్ట్ వచ్చేటప్పటికల్లా ఎసిటేట్ కాబట్టి దీని యొక్క కామన్ నేమ్ ఇట్ ఈజ్ ఇథైల్ ఎసిటేట్ అవుతుంది. వేరాస్ దీని యొక్క ఐయుపాక్ నేమ్ రాయాలంటే యూ షుడ్ యూజ్ ఆల్కైల్ ఆల్కనోయేట్. సో దీన్ని వాడాలి. దీంట్లో ఆల్కైల్ పార్ట్ అంటే ఆక్సిజన్కి, దట్ ఈస్ COO గ్రూప్ తర్వాత ఉన్న ఆల్కైల్ గ్రూప్కి ఆల్కైల్ అనే పార్ట్ని, నెక్స్ట్ ముందున్న చైన్కి ఆల్కనోయేట్ అనే దాన్ని వాడాలి. ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకున్నట్టయితే ఆక్సిజన్ తర్వాత ఉన్నది ఇథైల్ గ్రూప్, దాని ముందున్న దానిలో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనోయేట్. సో కాంపౌండ్ పేరు ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఇథైల్ ethanoate is the given ester that is produced by the esterification reaction of ethanoic acid and ethanol, that is alcohol. Clear? So esterification reaction ante entaya ante when carboxylic acids and alcohols in presence of acid produces corresponding ester, then the reaction is known as esterification reaction అవుతుంది అని చెప్తే సరిపోతుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో తీసుకున్నట్టయితే 4 నేమ్డ్ రియాక్షన్స్ అడిగాడు. దట్ ఈస్ డైఅజోడైజేషన్ రియాక్షన్, శాన్ మేయర్స్ రియాక్షన్, గటర్మెన్ రియాక్షన్. ఒక టైప్లోకి వస్తే లాస్ట్ రియాక్షన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఓకేనా. దీంట్లో మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా, రియాక్షన్స్ రాయడంలో ఎక్కడైనా డిఫికల్టీ ఫీల్ అయినా కింద కామెంట్లో తెలియజేయండి. ఈ డౌట్స్కి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకేనా. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్న స్టూడెంట్స్కి మళ్ళీ చెప్తున్నాను, ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ ఏవి కూడా మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. దాంట్లో 3 క్వాంటిటీస్ ఉంటాయి. ఎవరు రియాక్ట్ అవుతున్నారు, ఎవరిని ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండర్ ఏ కండిషన్స్, ఏ రియేజెంట్స్ని ఏ కండిషన్స్లో మీరు యూజ్ చేయడం వల్ల ఆ కరస్పాండింగ్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరుగుతుంది అనేది ప్రతి రియాక్షన్ని ప్రాపర్లీ స్టడీ చేసుకున్నట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ రెండోది, మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా రిలేషన్స్ చూసుకుంటూ, రియాక్షన్ టు రియాక్షన్ మధ్యలో ఉన్న రిలేషన్స్ని చూసుకుంటూ చదువుతున్నాం కాబట్టి మీరు అదే వేలో ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీరు దీస్ మెనీ నెంబర్ ఆఫ్ రియాక్షన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. అండ్ రేపు వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. 4 రియాక్షన్స్ని ప్రాపర్లీ మెన్షన్ చేసినట్టయితే తక్కువ టైంలో 8 out of 8 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఐపీ లెవెల్లోనే కాదు, ఆబ్జెక్టివ్ లెవెల్లో కూడా మీకు ఐఐటీలో కానీ ఎంసెట్లో కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ
45 to 50% క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎప్పుడు కూడా లైట్ తీసుకోమాకండి అండ్ వాటిల్లో ఉండే క్వశ్చన్స్ ని చాయిస్ లో వదిలేమాకండి. సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ కోసం ఫర్ క్లాస్ 12 ఆర్గానిక్ కెమిస్ట్రీలో LAQs దట్ ఈస్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ని లాస్ట్ 4 సెషన్స్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. నా దాంట్లో భాగంగా ఈ రోజు క్లాస్ సెషన్లో ఇవాల్టి క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఎసిడిటీ ఆఫ్ ఆల్కహాల్స్ ని ఫినాల్స్ తో కంపేర్ చేయమన్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఫినాల్స్ లో ఎనీ 2 మెథడ్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సెకండ్ వన్ రిడాక్స్ రియాక్షన్స్ దట్ ఈస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ ఆఫ్ ఫినాల్స్ ని అడుగుతున్నాడు. కాబట్టి ఒక రిడక్షన్ రియాక్షన్ ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ ఫర్ ఫినాల్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ ని 1 by 1 క్లియర్ కట్ గా ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ ఎసిడిటీ ఆఫ్ ఫినాల్స్ ని విత్ రెస్పెక్ట్ టు ఆల్కహాల్స్ కంపేర్ చేయమన్నాడు. దట్ ఈస్ ఫినాల్స్ మోర్ ఎసిడిక్ లేదా ఆల్కహాల్స్ మోర్ ఎసిడిక్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు ఫినాల్స్ తీసుకున్నట్టయితే బెంజీన్ రింగ్ మీద OH గ్రూప్ ఉంటే మనం వాటిల్ని ఫినాల్స్ అంటాం. వేరాస్ ఆల్కైల్ గ్రూప్ కి OH డైరెక్ట్లీ అటాచ్ అయి ఉంటే వాటిల్ని ఆల్కహాల్స్ అంటాం. నౌ ఇక్కడ R అనేది ఇట్ కెన్ బి ఎనీ ఆల్కైల్ గ్రూప్. మిథైల్ అయితే మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ అయితే ఇథైల్ ఆల్కహాల్, కరస్పాండింగ్ ఆల్కహాల్స్ తీసుకుంటాం. ఓకేనా? నౌ వీటి యొక్క ఎసిడిటీని కంపేర్ చేయాలి అంటే ఎసిడిటీ అంటే ఏంటి? దీంట్లో ఉండే హైడ్రోజన్ అయాన్స్ ని ద ఈజ్ విత్ విచ్ ఇట్ కెన్ డొనేట్, ఎంత ఈజీగా డొనేట్ చేస్తుందో దానికి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానిలో హైడ్రోజన్ ని డొనేట్ చేసిన తర్వాత దీనిలో ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏమొస్తుంది? O- ఆఫ్టర్ లూజింగ్ ఆఫ్ ద H+. దీన్నే మనం ఫినాల్ నుంచి వచ్చింది కాబట్టి కరస్పాండింగ్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫినాక్సైడ్ అయాన్. ఓకేనా? వేరాజ్ ఆల్కహాల్ హైడ్రోజన్ ని లాస్ అయిపోతే ఇట్ ఫార్మ్స్ RO-, దాన్నే మనం ఆల్కాక్సైడ్ అయాన్ అంటాం ఇన్ ఏ జనరల్ లాంగ్వేజ్. ఏ ఆల్కహాలో తెలిసినట్టయితే కరస్పాండింగ్లీ దాని యొక్క పేరు పెట్టచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇదే మీరు C2H5OH ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నారు. ఇది హైడ్రోజన్ ని లాస్ అయిపోయింది అనుకోండి, మీకు ఫామ్ చేసేది C2H5O-, దట్ ఈస్ నథింగ్ బట్ ఇథ్ ప్లస్ ఆక్సైడ్, దాన్నే మనం ఇథాక్సైడ్ అయాన్ అంటాం. ఓకేనా? కాబట్టి ఆఫ్టర్ లూజింగ్ ఆఫ్ హైడ్రోజన్ బికాస్ ఆఫ్ దేర్ ఎసిడిటీ ఫినాల్ ఫార్మ్స్ ఫినాక్సైడ్ అయాన్ వేరాజ్ ఆల్కహాల్ ఫార్మ్స్ ఆల్కాక్సైడ్ అయాన్. వీటిల్నే ఈ కరస్పాండింగ్ ఆల్కహాల్స్ యొక్క కాంజుగేట్ బేస్ అంటారు. కాంజుగేట్ బేస్ ఇస్ నథింగ్ బట్ యాసిడ్ అండ్ ద కరస్పాండింగ్ బేస్ ఆర్ సపరేటెడ్ బై 1 హైడ్రోజన్. ఇక్కడ ఒక హైడ్రోజన్ లాస్ అయిపోయింది కాబట్టి వీటిల్నే మనం కరస్పాండింగ్లీ కాంజుగేటెడ్ బేస్ అంటాం. ఓకేనా? నౌ ఇక్కడ పాయింట్ చూడండి. ఎసిడిటీ చెప్పాలి అంటే మీకు హైడ్రోజన్ లాస్ అయిపోయిన తర్వాత ఫామ్ అయ్యే కాంజుగేట్ బేస్ స్టెబిలిటీని చెక్ చేయాలి. సో ఏదైతే స్టేబుల్ కాంజుగేట్ బేస్ ని ఫామ్ చేస్తుందో దట్ ఈస్ అది మీకు ఎక్కువ ఎసిడిటీని చూపిస్తుంది. అంటే తన దగ్గర ఉన్న హైడ్రోజన్ ని ఈజీగా లాస్ అయిపోతుంది. బికాస్ కెమిస్ట్రీలో ఏ కాంపౌండ్ కూడా లెస్ స్టేబుల్ స్టేట్ నుంచి హై స్టేబుల్ స్టేట్కి వెళ్తుంది. అంతేనా? కాబట్టి ఇక్కడ కూడా ఫినాల్స్ ఫినాక్సైడ్ ని ఫామ్ చేసిన, ఆల్కహాల్స్ ఆల్కాక్సైడ్ ని ఫామ్ చేసిన, ఫామ్ చేసేది స్టేబుల్ అయితే కనుక అది ఫామ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. లేదనుకోండి ఇట్ విల్ హ్యావ్ లో రియాక్టివిటీ, యాజ్ ఎ రిజల్ట్ ఎసిడిటీ కూడా తగ్గిపోతుంది. ఓకేనా? కాబట్టి ముందు మనం కరస్పాండింగ్లీ ఫామ్ అయిన కాంజుగేటెడ్ బేసెస్ దట్ ఈస్ ఫినాక్సైడ్ ఆల్కాక్సైడ్ యొక్క స్టెబిలిటీని డిస్కస్ చేస్తే ఏది మోర్ స్టేబులో కరస్పాండింగ్లీ దాని యొక్క కాంజుగేట్ యాసిడ్ కి ఎక్కువ ఎసిడిటీ ఉంటుంది. ఓకేనా? సో కంపేర్ చేద్దాం. నౌ ఫస్ట్ ది ఫినాక్సైడ్ అయాన్ కనుక తీసుకున్నట్టయితే O-. సో ఫినాక్సైడ్ లో ఉండే ఆక్సైడ్ అయాన్ ఇట్ ఈజ్ ఏ బెస్ట్ ఎలక్ట్రాన్ డోనర్ బికాస్ దాని మీద 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి
అది ఎలక్ట్రాన్ డెన్సిటీని రింగ్కి డొనేట్ చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కిందకు వస్తుంది అండ్ దీంట్లో ఉండే కాంజుగేట్ డబుల్ బాండ్స్ మీకు డీలోకలైజేషన్ అవుతాయి. కాబట్టి దీని యొక్క ఫస్ట్ రెజొనెన్స్ ఫామ్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ వచ్చింది కాబట్టి డబుల్ బాండ్, ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడికి మైగ్రేట్ అయింది కాబట్టి ఇక్కడ మీకు మైనస్ ఛార్జ్ వస్తుంది, రిమైనింగ్ 2 డబుల్ బాండ్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇంకో డీలోకలైజేషన్ పాసిబుల్ ఏమో చూడండి. ఇది ఇక్కడికి మైగ్రేట్ అయితే ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ నెక్స్ట్ కార్బన్ మీదకి మైగ్రేట్ అవుతుంది. సో దిస్ విల్ బి ద నెక్స్ట్ రెజోనేటింగ్ స్ట్రక్చర్. ఓకేనా? ఇంకా మైగ్రేషన్ పాసిబుల్ నా? ఎస్ పాసిబుల్. ఇది నెక్స్ట్ కార్బన్ మీదకి, ఇది అడ్జసెంట్ కార్బన్ మీదకి ఇది మీకు నెక్స్ట్ రెజోనేటింగ్ ఫామ్. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడికి వస్తే ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ మళ్ళీ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోయి మీరు తీసుకున్న ఫస్ట్ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. సో మీరు కంపేర్ చేసినట్టయితే ఫినాక్సైడ్ అయాన్ అనేది 4 రెజోనేటింగ్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఒక మాలిక్యూల్లో రెజొనెన్స్ కనుక ఉన్నట్టయితే దట్ ఆల్వేస్ ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ. కాబట్టి ఫినాక్సైడ్ అయాన్ ఈజ్ ఎ స్టేబుల్ కాంజుగేట్ బేస్. ఓకేనా? ఇలాగే నెక్స్ట్ ఆల్కాక్సైడ్ కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్కాక్సైడ్ O- అండ్ ఇందులో మీకు ఎటువంటి కాంజుగేషన్ లేదు కాబట్టి దీనిలో రెజొనెన్స్ పాసిబిలిటీ ఉండదు. నెక్స్ట్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ బెస్ట్ ఎలక్ట్రాన్ డోనార్స్. సో ఇదేం చేస్తుంది? టువార్డ్స్ ఆక్సిజన్ డ్యూ టు పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలక్ట్రాన్ డెన్సిటీని ఆక్సిజన్కి డొనేట్ చేస్తుంది. ఆల్రెడీ ఆక్సిజన్ మీద ఎక్సెస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది, దట్ ఈస్ వై మనం దానిపైన ఛార్జ్ని మైనస్తో ఇండికేట్ చేసాం. ఇంకా ఆల్కైల్ గ్రూప్స్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా దాని మీద ఇంకా ఎలక్ట్రాన్ డెన్సిటీని డొనేట్ చేసినట్టయితే స్మాల్ సైజులో ఉండే ఆక్సిజన్ దట్ మచ్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీని బేర్ చేయలేదు. ఓకేనా? సో ఏదైతే బేర్ చేయలేదో మాలిక్యూల్లో స్ట్రైన్ వస్తుంది, యాజ్ ఏ రిజల్ట్ దాని యొక్క స్టెబిలిటీ తగ్గిపోతుంది. ఓకేనా? నౌ కంపేర్ చేయండి. ఫినాక్సైడ్లో రెజొనెన్స్ వల్ల స్టెబిలిటీ ఇంక్రీజ్ అయితే ఆల్కాక్సైడ్లో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల స్టెబిలిటీ డిక్రీజ్ అయిపోయింది. ఓకేనా? అంటే కరస్పాండింగ్లీ మీకు ఫినాక్సైడ్ అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ టు కరస్పాండింగ్ ఆల్కాక్సైడ్ అయాన్. ఓకేనా? కాబట్టి దిస్ ఈజ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ అయింది. సో ఎవరు స్టేబుల్ కాంజుగేట్ బేస్ని ఫామ్ చేశారు? దట్ ఈస్ ఫినాల్ని ఫామ్ చేసింది. కాబట్టి ఎవరైతే స్టేబుల్ కాంజుగేట్ బేస్ని ఫామ్ చేస్తారో దే ఆర్ మోర్ ఎసిడిక్ వెన్ కంపేర్డ్ టు ఆల్కహాల్. హెన్స్ ఫినాల్స్ ఎప్పుడూ కూడా కరస్పాండింగ్ ఆల్కహాల్స్ కంటే ఎసిడిటీని ఎక్కువ చూపిస్తాయి. ఓకేనా? రీజన్ ఏంటయ్యా అంటే ఫినాక్సైడ్లో రెజొనెన్స్ ఉంటుంది, వేరాస్ ఆల్కాక్సైడ్లో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఉండే రెజొనెన్స్ స్టెబిలిటీని పెంచితే ఇక్కడ ఉండే పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ స్టెబిలిటీని తగ్గిస్తుంది. ఓకేనా? దీన్నే మీరు ప్రాపర్లీ మెన్షన్ చేశారంటే 4 పాయింట్స్లో మీకు దీని మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెన్షన్ ఎనీ 2 మెథడ్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్. దట్ ఈస్ ఫినాల్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్లో ఎనీ 2 మెథడ్స్ రాయమన్నాడు. ఫినాల్స్ని చాలా మెథడ్స్లో ప్రిపేర్ చేయొచ్చు. దాంట్లో మీకు 2 ఈజియెస్ట్ మెథడ్స్ చెప్తాను సో దట్ మీకు ఈజీలీ గుర్తుంటుంది. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా ఫ్రమ్ బెంజీన్. సో బెంజీన్ నుంచి ఫినాల్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూడండి. సో బెంజీన్ when it is heated directly with V2O5, that is vanadium pentoxide తో with sufficient supply of oxygen. అంటే ఏంటి? ఎయిర్ని సఫిషియెంట్లీ సప్లై చేస్తూ ఎయిర్ని బెంజిన్ని ఓవర్ V2O5 వెనాడియం పెంటాక్సైడ్ హీట్ చేసినట్టయితే అండర్ 315 degrees సెంటిగ్రేడ్ బెంజిన్ మీకు డైరెక్ట్లీ ఆక్సిడేషన్ అయిపోయి
కరస్పాండింగ్లీ మీకు కావాల్సిన ఫీనాల్ని తయారు చేస్తుంది. కాబట్టి బెంజీన్ అండ్ ఆక్సిజన్ వెన్ పాస్డ్ ఓవర్ V2O5 that is vanadium pentoxide at 315 degrees centigrade మీకు కరస్పాండింగ్ ఫీనాల్ విల్ బి ప్రిపేర్డ్. దిస్ ఈస్ ఫస్ట్ మెథడ్. సింపుల్ మెథడ్ కదా, చాలా ఈజీగా రాసేయచ్చు. నౌ సెకండ్ మెథడ్ చూసుకున్నట్టయితే ఇదే బెంజిన్ యొక్క డెరివేటివ్ని తీసుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ క్యూమిన్. సో క్యూమిన్ అంటే ఏంటి, మీకు బెంజిన్ పైన ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంటే దీన్నే మనం ఐసోప్రొపైల్ బెంజీన్ అంటాం. దాని యొక్క కామన్ నేమే క్యూమిన్. ఓకేనా, దీన్ని కూడా ఆక్సిడైజ్ చేయడం చాలా ఈజీ. కాబట్టి క్యూమిన్ ఆన్ అట్మాస్ఫియరిక్ ఆక్సిడేషన్ విత్ సఫిషియంట్ సప్లై ఆఫ్ ఎయిర్ మీకు క్యూమిన్ ఆక్సిడైజ్ అయిపోయి క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మీకు OOH బాండ్, దట్ ఈస్ OO బాండ్ ని మనం పెరాక్సీ బాండ్ అంటాం. కాబట్టి మీకు క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, జనరల్లీ పెరాక్సైడ్స్ ఆర్ బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండ్ దే ఆర్ జనరల్లీ లెస్ స్టేబుల్ ఇన్ నేచర్. కాబట్టి వెన్ ఇట్ వాజ్ ట్రీటెడ్ విత్ ఎనీ యాసిడ్, ఓకేనా, దెన్ మీకు ఈ బాండ్ ఇక్కడతో బ్రేక్ అయిపోతుంది అండ్ ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈ కార్బన్ మీదకి షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ ఉన్న ఆక్సిజన్ మీకు డైరెక్ట్లీ బెంజీన్ మీదకి అటాక్ అవుతుంది. యాజ్ ఏ రిజల్ట్ మీకు ఏమొస్తుంది, బెంజీన్ రింగ్ పైన OH అటాచ్ అయింది. కాబట్టి మీకు కావాల్సిన ఫీనాల్ని ప్రిపేర్ చేసేయచ్చు. ప్లస్ దాంతోపాటు ఈ ఐసోప్రొపైల్ గ్రూప్ కాస్త ఆక్సిడైజ్ అయిపోయి CH3C డబుల్ బాండ్ O CH3 దట్ ఈస్ ఎసిటోన్ యాజ్ ఏ బై ప్రొడక్ట్ మిగులుతుంది. ఓకేనా, సో ఫీనాల్ యొక్క సెకండ్ ప్రిపరేషన్ లో వన్ ఆఫ్ ద డెరివేటివ్ ఆఫ్ బెంజిన్ దట్ ఈస్ క్యూమిన్ తీసుకుని ప్రిపేర్ చేయొచ్చు. క్యూమిన్ ఆన్ అట్మాస్ఫియరిక్ ఆక్సిడేషన్ ఫార్మ్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ వెన్ ట్రీటెడ్ విత్ ఎనీ యాసిడ్ ప్రొడ్యూసెస్ కరస్పాండింగ్ ఫీనాల్ విత్ ద లిబరేషన్ ఆఫ్ కరస్పాండింగ్ ఎసిటోన్ యాజ్ ఏ బై ప్రొడక్ట్. ఇది మెన్షన్ చేస్తే ఈ టూ మెథడ్స్ మీకు ప్రిపరేషన్ ఆఫ్ ఫీనాల్స్ కి సరిపోతాయి. ఓకేనా, సో ఒకటి బెంజిన్ ని డైరెక్ట్లీ ఆక్సిడేషన్ చేశారు ఓవర్ V2O5, వేరాజ్ రెండోది వచ్చేటప్పటికల్లా అదే ఆక్సిడేషన్ క్యూమిన్ కి జరిగినట్టయితే ఈ రెండు మెథడ్స్ లో మీకు ఫీనాల్ ని ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ వన్ రిడాక్స్ రియాక్షన్స్ రాయమన్నాడు. కాబట్టి రిడాక్స్ రియాక్షన్స్ అంటే రిడక్షన్ రాయాలి, ఆక్సిడేషన్ రాయాలి. కాబట్టి మనం ఒక రిడక్షన్ రియాక్షన్ ని ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ ని మెన్షన్ చేద్దాం. ఫస్ట్ ది రిడక్షన్ ఆఫ్ ఫీనాల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫీనాల్స్ వెన్ ట్రీటెడ్ విత్ జింక్ డస్ట్ దే అండర్గో మెటాలిక్ రిడక్షన్. కాబట్టి ఫీనాల్స్ వెన్ హీటెడ్ విత్ జింక్ డస్ట్ దే జనరల్లీ అండర్గో రిడక్షన్. ఇక్కడున్న ఆక్సిజన్ ని మీకు జింక్ డస్ట్ కన్జ్యూమ్ చేసేసుకుంటుంది. కాబట్టి మీకు ఇది రెడ్యూస్ అయిపోయి డైరెక్ట్లీ బెంజీన్ వచ్చేస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఇందాక రాసిన మీరు ఫస్ట్ రియాక్షన్ కి ప్రిపరేషన్ రియాక్షన్ కి రివర్స్ ప్రాసెస్ జరిగింది. ప్లస్ జింక్ ఆక్సిజన్ ని తీసుకుని జింక్ ఆక్సైడ్ కింద బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, హెన్స్ రిడక్షన్ రియాక్షన్ లో మనం ఏం రాయొచ్చు, ఫీనాల్స్ ఆన్ మెటాలిక్ రిడక్షన్ విత్ జింక్ డస్ట్ ప్రొడ్యూసెస్ కరస్పాండింగ్ బెంజీన్ విత్ ద లిబరేషన్ ఆఫ్ ZNO. ఇది మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇందులో మీకు హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ నుంచి రెడ్యూస్ అయింది కాబట్టి ఇట్ కమ్స్ అండర్ రిడక్షన్ రియాక్షన్స్ ఆఫ్ ఫీనాల్స్ లో వస్తుంది. ఓకేనా, ఇంకా మిగిలింది ఏంటి, ఆక్సిడేషన్ చూడాలి. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రియాక్షన్ క్రోమిక్ యాసిడ్ తో ఆక్సిడేషన్ జరగడం, దాన్ని చూద్దాం. సో లెట్ us టేక్ ఫీనాల్. మనం దీన్ని ఆక్సిడైజ్ చేయాలి కాబట్టి దిస్ వెన్ ట్రీటెడ్ విత్ క్రోమిక్ ఆక్సైడ్ ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్ అండ్ హెన్స్ ప్రొడ్యూసెస్ డైకీటోన్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? బికాస్ బెంజిన్ రింగ్ మీద రెండు కీటో గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దీన్నే మనం డైకీటోన్ అంటాం. ఓకేనా, ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వినోన్ యొక్క ఫార్మేషన్ జరిగింది.
హెన్స్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ లో మనం ఏం చెప్పొచ్చు, ఫీనాల్స్ ఆన్ ఆక్సిడేషన్ విత్ క్రోమిక్ యాసిడ్ ప్రొడ్యూసెస్ కరస్పాండింగ్ ఫీనాన్. ఓకేనా, ఇలా ఒక రిడక్షన్ రియాక్షన్ ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. క్లియరా? సో ఓవరాల్గా క్వశ్చన్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ మీకు ఎసిడిటీ ఆఫ్ ఫినాల్స్ని ఆల్కహాల్స్తో కంపేర్ చేయమన్నాడు. కాబట్టి కరస్పాండింగ్ బేస్ యొక్క స్టెబిలిటీని బేస్ చేసుకుని ఫినాల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ వెన్ కంపేర్ టు ఆల్కహాల్స్ అని ప్రూవ్ చేసాం. రెండోది ప్రిపరేషన్ మెథడ్స్ ఎనీ టూ ఫర్ ద ఫినాల్స్ రాయమన్నాడు. ఒకటి బెంజిన్ నుంచి రాశారు, రెండోది క్యూమిన్ నుంచి రాశారు. నెక్స్ట్ ఫినాల్ యొక్క రిడాక్స్ రియాక్షన్స్ చెప్పమన్నాడు. ఒక రిడక్షన్ రియాక్షన్ చెప్పాం, ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ చెప్పాం. ఓకేనా, దీన్నే ప్రాపర్లీ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ రియాక్షన్స్ ని మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. క్లియరా? ప్రతిదాన్ని కూడా విత్ కంప్లీట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చెప్పాం కాబట్టి పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేయండి. మీకు 8 మార్క్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, అంతే తప్ప ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే రియాక్షన్స్ ఉంటాయని, రియాక్షన్స్ ప్రాక్టీస్ చేయడం కష్టమని ఈ అపోహలో ఉండిపోమాకండి. మీకు యాక్చువల్లీ రిమైనింగ్ 3 పార్ట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువ కంటెంట్ని మెన్షన్ చేసినా కూడా ఫుల్ మార్క్స్ పడిపోయే ఛాన్స్ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే ఉంటుంది. అండ్ వన్స్ మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాపర్ అర్థమైంది అంటే మీరు ఐపీ లెవెల్లోనే కాదు ఆబ్జెక్టివ్ లెవెల్లో కూడా మీకు ఐఐటీలో కానీ ఎంసెట్లో కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ 45 to 50% క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎప్పుడు కూడా లైట్ తీసుకోమాకండి. అండ్ వాటిల్లో ఉండే క్వశ్చన్స్ని చాయిస్లో వదిలేమాకండి. క్లియరా? ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మన సిరీస్ ఆఫ్ క్లాసెస్ మీకు సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి ప్రతి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ 1-2 సార్లు రివైజ్ చేయండి. క్లాసెస్ చాలా ఈజీగా అర్థం అవుతాయి. ఓకేనా, అండ్ వీటిని రివైజ్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో తెలియజేయండి. నేను కంపల్సరీ మీ డౌట్స్కి క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకేనా, సో ఇలా మనం కంప్లీట్లీ 5 సెషన్స్ అనుకుంటా. ఈ 5 సెషన్స్లో టోటల్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఉండే నేమ్డ్ రియాక్షన్స్ అండ్ కరస్పాండింగ్ ఫినాల్స్ యొక్క ప్రిపరేషన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. కంప్లీట్లీ క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. గో త్రూ ఆల్ దోస్ క్లాసెస్ సో దట్ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి స్ట్రాంగ్ బేస్తో ఫుల్ మార్క్స్ గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో మా ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.